నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఈవినింగ్ డిస్కషన్. కేసీఆర్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ప్రారంభించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణపరమైనటువంటి నాణ్యతా లోపాలు ఉన్నాయా? అందులో భారీగా అవకతవకలు జరిగాయా? మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? మహదేవ్పూర్లో పిఎస్లో నమోదైనటువంటి కంప్లైంట్ని హైకోర్టుకు బదిలీ చేయాలి అంటూ టీపీసీసీకి చెందినటువంటి లీడర్ నిరంజన్ హైకోర్టులో కేసు వేశారు. ఓవరాల్గా ఏం జరిగింది, ఇప్పటిదాకా ఏం జరగబోతోంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతాపరమైనటువంటి నిర్మాణ లోపాలు ఎందుకు చోటు చేసుకున్నాయి, డిజైన్ ఎవరు ప్రతిపాదించారు, ఎల్ఎన్టీ ఇప్పుడు ఎందుకు తప్పుకుంటోంది? 2 నెలలు అయిపోయింది కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో 2 పిఎస్ కుంగిపోయి, అయినప్పటికీ ఎందుకు పునరుద్ధరణ చేపట్టలేదు ఎల్ఎన్టీ? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మనం అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డలో 2 పిఎస్ కుంగిపోయాయి అనుకున్నప్పుడు బోల్డ్ అంతా చర్చ జరిగింది. అసలు ఒకవేళ అలాంటిది ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ బాధ్యత అంతా ఎల్ఎన్టీ చేపడుతుంది అనేది రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో అది ఉంది అన్నప్పుడు ఎందుకని ఇప్పుడు ఎల్ఎన్టీ అది మా బాధ్యత కాదని తప్పించుకుంటోంది? సో ఒకటి, మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించి పిల్లర్లు ఎందుకు కుంగాయి అనే దాని మీద ఒక చర్చ. అసలు అక్కడ కట్టాలా వద్దా అనే దాని మీద డిసైడ్ చేయాల్సింది ప్రభుత్వం. నిపుణులు ఇచ్చిన ఆధారంగా, నిపుణులు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టాలా ఉందని డిసైడ్ చేయాలి. కానీ ఇందులో ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వినలేదు. ఇక్కడ కాదు, ఇక్కడ వయబిలిటీ లేదు అని చెప్పినా కానీ ఇక్కడనే కట్టాలి అని చెప్పి ఆయన ఏదో ప్రెజర్ చేయించి ప్రెజర్ వర్క్గా నడిచింది అనేది ఒక చర్చ ఉన్నది. ఇది నిజమా కాదా అనేది ఎంక్వైరీలో తేలాలి. ఇప్పుడు ఇప్పటివరకు ఏంటి, ఇప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, విచారణ జరుపుతాము అని చెప్పి ఇవాళ కన్సర్న్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఊరుకునేది లేదు, వాళ్ళని విడిచిపెట్టేది లేదు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అసలు దీని బేసిక్గా అసలు ఎవరు దీనికి కారణం అనేది తేలాలి ఫస్ట్. ఓకే, పిల్లర్లు కుంగినాయి, ఎల్ఎన్టీ కంపెనీ పిలిపిస్తున్నారు, మీరు మళ్ళీ మీరే చేయాలి, దీనికి లయబిలిటీస్ మొత్తం మీరే కదా ఇంకా అనేది చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా టైం అయిపోయింది, మా 2 ఇయర్సే కదా, మా టైం అయిపోయింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎవరు ఏది చెప్పినా అసలు కట్టడంలో నాణ్యత లోపం ఉన్నదా, అసలు అక్కడ కట్టడమే తప్ప, అసలు అక్కడ కట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందా, ఇది తేలాలి ఫస్ట్. ఇది తేలితే ఎవరి తప్పు, ఎలాంటి తప్ప, ప్రభుత్వం తప్ప అనేది తేలుతుంది. ఒకవేళ నిజంగానే మరి మొత్తం బ్యారేజ్ అంతా బాగుండి 2 పిల్లర్లు లేకున్నాయి అంటే మరి కారణం ఏంది అనేది కూడా తేలాలి. మరి వీళ్ళు నాణ్యత లోపం కట్టిరా, నాణ్యత లోపం కడితే మరి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి ఎట్లా దీన్ని సర్టిఫై చేశారు, ఏంది మరి వాళ్ళ బిల్లులు ఎట్లా రిలీజ్ చేశారు అనేది కూడా ఉంటుంది. బిల్లులు కూడా రిలీజ్ చేయొద్దు, ఏమైనా మరి ఇంకేమైనా పెండింగ్లు ఉన్నాయో తెలియదు మనకు, అది ఇక పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రావాలి. ఒకవేళ లోపం ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు సర్టిఫై చేస్తూనే ఉంటారు. మరి అట్లా ఉందా లేదా అనేది, జరిగిందా లేదా అనేది తేలాలి. ఓవరాల్గా అయితే కంపెనీలకు, ఏ కంపెనీ ఏ ఏజెన్సీలైనా కొంత సమయం ఉంటుంది. ఈ సమయం లోపల ఖచ్చితంగా ఇది స్ట్రాంగ్గా, ఏ బిల్డింగ్ అయినా ప్రాజెక్ట్ అయినా ఎటువంటి పలుగులు రాకుండా, స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది పలుగులు రాకుండా ఎటువంటిది అది దెబ్బతినకుండా ఉండాల్సిన బాధ్యత కంపెనీ ఏజెన్సీలదే ఉంటుంది. మరి వీళ్ళు టైం అయిపోయింది అని చెప్తున్నాం, మాకు సంబంధమే లేదని. కానీ మరి ఎన్నికలకు ముందేమో మేమే కడతామని చెప్పి ఏదో లెటర్ రిలీజ్ చేసినా చెప్తున్నాం. ఈ 2 మరి రిలీజ్ చేసినా, ఆ రోజు మరి ప్రెజర్గా రిలీజ్ చేసినా తెలియదు. ఇవన్నీ కూడా బయటపడాలి. సో ఏదైనా ఇప్పుడున్న నూతన గవర్నమెంట్ కూడా, కన్సర్న్ మినిస్టర్ కూడా ఏం చెప్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరే దీని బాధ్యత తీసుకోవాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆదేశించారు. సో మరి ఖచ్చితంగా కూడా కంపెనీ, ఎల్ఎన్టీ కంపెనీ ముందుకు రావచ్చు, ఏమి కట్టకుండా ఏం పోదు. అంటే తక్కువ ఖర్చు కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 5 లక్షల కోట్ల ప్రాజెక్టు, ఆడ ఉన్నది 600 కోట్లు అయితే ఏదో మొత్తం ఆ రిపేర్స్ కూడా మొత్తం అయిపోతుందని చెప్తున్నారు. సో ఎల్ఎన్టీ కంపెనీ కూడా ముందుకు వస్తుందని నేను అనుకుంటున్నాను వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వద్ద మేము కట్టమని చెప్పినప్పటికి కూడా వాళ్ళు ముందుకు రావచ్చు. ఎందుకంటే వారికి భవిష్యత్తులో అనేక ప్రాజెక్టు కట్టాల్సి ఉంటుంది ఈ దేశంలో. కాబట్టి వారి యొక్క క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉంది. సో వాళ్ళు ముందుకు రావచ్చు. కానీ ఫైనల్గా మాత్రం విచారణ విషయంలో మాత్రం మరి ఎట్లా ఉంటుంది, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తూ ఉంటున్నారు. టెక్నికల్గా ఏమైనా న్యాయ నిపుణులతో వారు చర్చించి న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు వస్తాయా, అనేక రకాలుగా ఉన్నాయి. అసలు లేకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో ఏమైనా విచారణ జరిపిస్తారా,
మరి సిబిఐతో జరిపిస్తారా, ఇవన్నీ ఉన్నాయి. సో ఎవరితో జరిపించినా ఇది ఖచ్చితంగా కూడా జల వనరులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ ఈ భూ పరీక్ష చేసే సంబంధించి ఖచ్చితంగా కూడా ఎక్కడ కట్టాలి ఎక్కడ కట్టకూడదు అనే దాని మీద నిపుణులతో ఎక్స్పర్ట్స్తోనే కమిటీ వేసి విచారణ జరపాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏదున్నా ఇది నాకు తెలిసి సెంట్రల్ లెవెల్లోనే ఇది ఖచ్చితంగా విచారణ జరపాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రకరకాలుగా చెప్తున్నారు, ఇది డైమండ్ కోర్ బోర్వెల్ వేసి దాన్ని మొత్తం కూడా మట్టిని బయటికి తీసి పూర్తి స్థాయిలో సాయిల్ టెస్ట్ చేసిన తర్వాతనే ప్రాజెక్టు కడతారు అని చెప్తున్నారు. సో అది జరగలేదని చెప్తున్నారు. మరి అటువంటి నిపుణులు ఇందులో లేరని చెప్తున్నారు. సో వీటన్నిటి మీద బయటికి రావాలంటే ఖచ్చితంగా మరి ఇందులో సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించిన వాళ్ళ నిపుణులు, కొంతమంది మరి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, అంతర్జాతీయ నిపుణులు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి అని చెప్తున్నారు. సో మరి కాబట్టి ఈ విచారణ ఎట్లా జరిపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది మనం చూడాలి. ఎందుకంటే చాలామంది రాష్ట్ర ప్రజలైతే కాళేశ్వరము పెద్ద అవినీతి ప్రాజెక్ట్ అనేది మాత్రం చర్చ జరిగింది. ఇది మొత్తము ఎలక్షన్ టైంలో కుంగిపోయింది. కుంగిపోవడం వల్ల ఏమైందంటే దీంట్లో మొత్తం లోపభూయిష్టంగా ఉంది ప్రాజెక్ట్ అనేది అందరికీ అర్థమైపోయింది. కానీ అది నిజమా కాదా అనేది తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు తక్షణమే చేయాల్సింది అది నిజం ఏమైనా ఉండని, కానీ విచారణకు మాత్రం ఆదేశించాలి. విచారణకు ఆదేశించకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వం మీద క్రెడిబిలిటీ పోతుంది. ఎందుకంటే వెంటనే బీజేపీ అలా సిద్ధంగా ఉంది, చూద్దాం. ఎందుకంటే నూతనంగా వచ్చిన ఈ 10 రోజుల ప్రభుత్వం కాళేశ్వరం మీద ఏం చేస్తుందో అనేది వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకున్న సమాచారం చెప్తున్నా. ఎందుకంటే బీజేపీ కూడా ఈ 2-3 ఈ వారం 10 రోజుల్లో వాళ్ళు కూడా ఈ ఇష్యూ మీద ఏదో టేకప్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వెంటనే విచారణకు ఆదేశిస్తే అందులో ఏమైనా ఉండని, ఏమైనా తేలని. ఎందుకంటే అవసరం సెంట్రల్ సంబంధించిన సంస్థలకి ఇచ్చినా సరే, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక దాన్ని ఎవరు ప్రశ్నించడానికి ఉండదు. సో బయటికి కూడా వస్తుంది. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, కరెక్ట్ చిత్తశుద్ధితో ఉంది ప్రభుత్వం అనేది కూడా ప్రజల్లోకి పోతుంది. ఎందుకంటే రానున్న లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్యూ అయింది, ఇది లోక్సభ ఎన్నికలకు కూడా ఇష్యూ అవుతుంది. కాబట్టి ఈ ఇష్యూను ప్రభుత్వం మంచిగా విచారణకు ఆదేశించి అందులో ఏమున్నది అనేది బయటికి తెలిస్తే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ప్రశ్నించడానికి ఉండదు, ప్రజలు కూడా ప్రశ్నించడానికి ఉండదు. సో బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా అదే మాట అంటున్నారు. 2008లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగింది, సిబిఐ చేత విచారణ జరిపించాలి అనే మాట కూడా రఘునందన్ రావు అంటున్నాడు. భారీ స్థాయిలో అవినీతి జరిగింది అనే మాట ఆయన చెప్తున్నారు. సో బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నట్ట, ఇటు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నట్ట బీజేపీ? అది ఇప్పుడు అదే నేను అందుకోసం ముందే చెప్పినాను, నాకు రఘునందరావు అన్నది కూడా నాకు తెలియదు. ఆయన ప్రాజెక్ట్ పై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారు అనే మాట అన్నారు. భారీ స్థాయిలో అవినీతి జరిగేది. ఇప్పుడు 2004లో కాళేశ్వరం సంబంధించి జరిగిందంటే 2004 జరిగితే పనులేం ప్రారంభం, 2008 అప్పుడేం పనులేం ప్రారంభం కాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అది పైన తుమ్మిడియాటి నుంచి మేడిగడ్డకు వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఏది జరిగినా ఇప్పుడు వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు అందుకోసమే కాసుకొని కూర్చున్నారని చెప్తున్నాను నేను. అందుకోసమే ఎందుకు చెప్తున్నట్టే, అసలు వీళ్ళు విచారణ జరుపుతారా లేదా, జరిపితే ఎట్లా జరుపుతారు, వీళ్ళని నిజంగా వీళ్ళు అవినీతి బయటేస్తారా లేదా అనేది బీజేపీ సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే బీజేపీకి కూడా కావాల్సింది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక వాళ్ళ పోటీ ఎవరికున్నా పోటీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది పోటీ. మొన్నటి వరకు ఏముంది, మా పోటీ అంతా బీఆర్ఎస్తోనే అన్నారు. ఎవరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ని పక్క జరిపారు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని పక్క జరిపి బీఆర్ఎస్తోనే పోటీ అన్నారు. ఇప్పుడు ఇది 2 పార్టీలు కూడా మా కాంగ్రెసే పోటీ అంటాయి. సో కాబట్టి ఇందులో ఎవరెవరు తప్పుకోవాలి, తప్పించే ప్రయత్నం ఒక పక్కన 2 పార్టీలు చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. సో బీజేపీకి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ని ఇంకా మరింత వీక్ చేస్తే బీజేపీ ఇంకా పెరగడానికి స్కోప్ ఉంటుంది అనేది బీజేపీ యొక్క అంచనా. అందుకోసమే బీఆర్ఎస్ మీద గత ప్రభుత్వం మీద విచారణలు పడితే వాళ్ళ ఇంకా అంటే వాళ్ళ ఒక ప్రతిష్ట ఇంకా అభాసుపాలైతే, ఖచ్చితంగా ప్రజల్లో అభాసుపాలైతే మేము ఇంకా ముందు ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేది బీజేపీ యొక్క ఆలోచన ఉంటుంది. అందుకోసమే ఇమీడియట్లీ కాంగ్రెస్ పార్టీ చేయబోయే యాక్టివిటీ మీద బీజేపీ కూడా ప్రధానంగా ఫోకస్ పెడుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ యొక్క అవినీతిని ఇన్ని రోజులు ఏంటంటే బీఆర్ఎస్ ఒకటైనా చర్చ జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ బీఆర్ఎస్ పట్ల ఏమాత్రం కొంత వెనక్కి తగ్గినా అది ప్రమాదం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది, బీఆర్ఎస్కి ఉంటుంది.
కాబట్టి వీళ్ళు ఈ గతంలో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలన్నీ కూడా నిరూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అది ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళని ఎవరేం అనలేదు. సో వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంతసేపున బీజేపీ కదా విచారణ జరిపించాల్సింది అనేది బీజేపీ వైపు ఫోకస్ పోయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వైపు కూడా ఫోకస్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి మేడిగుడ్డలో 2 పిఎస్ కుంగిపోయినప్పుడు అక్టోబర్ 21న జరిగింది. ఆల్మోస్ట్ 2 నెలలు అవుతుంది. ఆ తర్వాత మీరు కూడా జర్నలిస్టుల అధ్యయన వేదిక తరఫున మాజీ ఇంజనీర్లతో, అందులో పార్టిసిపేట్ ఎక్స్పర్ట్స్తో, వీళ్ళందరితో, రిటైర్డ్ ఇంజనీర్లతో మీరు చేసినప్పుడు అప్పుడు వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ, ఎందువల్ల లోపాలు లేకపోతే ఎందువల్ల కుంగిపోయింది అని చెప్పారు అప్పుడు? ఒకటి, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నది ఏంటంటే ఇది అంటే తొందర ఎక్కువ ఉన్నది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడైతే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించదో తొందర ఎక్కువ చేశారు, టైం తీసుకోలేదు. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టడానికి దాదాపుగా 10-12 ఏళ్ళు పడుతుంది. వీళ్ళు మొత్తం కూడా 3-4 సంవత్సరాల్లోనే పూర్తి చేసే ప్రయత్నం చేశారు. సో ఈ 3-4 ఏళ్ళలో పూర్తి చేయడం వల్ల అనేది ఒక మెటల్ కానీ అంటే కాంక్రీట్ ఇవన్నీ కూడా దానికి క్యూరింగ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ కాకుండా సమయం తీసుకోకుండా స్పీడ్గా చేయడం వల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా ఎదురైనాయని చెప్తున్నారు. మరొకటి వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఎక్కడైనా రాయి వచ్చిన దాకా కూడా డ్యామ్ అంటే ప్రాజెక్టు కానీ బ్యారేజ్లు కానీ ఇవన్నీ కూడా రాయి వచ్చిన దాకా కూడా మట్టి తీసిన తర్వాతనే దీన్ని బేస్ చేసుకుంటూ వస్తారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. వీళ్ళు రాయి మీద వేయలేదు, కేవలం ఉసుక మీద వేసారు కాబట్టి అది కుంగింది, సింపుల్గా కుంగింది అని చెప్తారు. అది ప్రభుత్వం కూడా చెప్తాం, మేము ఉసుక మీద కట్టినాం కాబట్టి, గత ప్రభుత్వం ఇసుక పైన కట్టినాం కాబట్టి కుంగినామని వాళ్ళే చెప్పారు. ఇంకా దానికి ఎవరేం చెప్తారు? కాబట్టి అక్కడ వయబిలిటీ కాదని మేము చాలామంది ఇంజనీర్లు చెప్పినప్పటికీ కూడా గతంలో రాక్ మీద ఉసుక మీద కూడా కట్టిన ప్రాజెక్టు చాలా ఉన్నాయని చెప్తున్నారు. కానీ దానికి కూడా అనేక జాగ్రత్తలు మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉండే, ఆ మెజర్మెంట్స్ తీసుకోకుండానే కట్టిరు అనేది స్పీడ్ వర్క్ చేయడం వల్లనే ఇది జరిగిందనేది చెప్తున్నారు. ఎందుకంటే అంతకన్నా ముందు కూడా వరదలు వచ్చినప్పుడు పంప్ హౌజులు మునిగినాయి. అంటే ఇదేమో బ్యారేజ్ కుంగింది, ఈ బ్యారేజ్కి అనుసంధానంగా కట్టిన పంప్ హౌజులు అనుసంధానం కట్టిన పంప్ హౌజులు అందులోకి వాటర్ వచ్చి మొత్తం కూడా మునిగిపోయినాయి, ఎక్కడిదక్కడ మునిగిపోయినాయి. దానికి బేస్ కట్టలేదు కాబట్టి అది మునిగిపోయినాయని చెప్తున్నారు. అసలు ఆ డిజైన్ కూడా అది కూడా లోపమే అని చెప్తున్నారు. అసలు అది నిజంగా అది సివిల్ ఇంజనీర్లు అసలు అది డిజైనే చేయలేదు, అది ఎలక్ట్రిక్ ఇంజనీర్లు చేశారని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ ఇంజనీర్ ఓన్లీ మోటార్లు మొత్తం ఏదైనా వైరింగ్ దానికి సంబంధించి ఎంత పవర్ వాడాలి ఎట్లా వాడాలి అనేది దానికి సంబంధించి, కానీ దాని సివిల్ వర్క్ కూడా వీళ్ళే చేసారు అనేది దాని మీద ఒక పెద్ద ఆరోపణ ఉన్నది. సో ఇది కూడా ఇట్లాంటివన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇది నేను చెప్పింది కాదు, రిటైర్డ్ ఇంజనీర్లతో ఇంటర్వ్యూ చేసిన అంశంలో చెప్పినప్పుడు అంశాలే నేను మాట్లాడేది. సో కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు జరిగినవి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మరొకటి, ఇప్పుడు ఏదైతే దీని మీద ఇంకా మీది కట్టుకుంటపోయిన బ్యారేజ్లు సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, ఇవన్నీ కూడా బ్యారేజ్లన్నీ కూడా ఇసుక మీద కట్టారు. ఇవి కూడా భవిష్యత్తులో ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మరి ఈ ప్రమాదాలు జరగకుండా ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు వాటన్నిటిని కూడా వాటర్ ఖాళీ చేసి దానికి కావాల్సిన బండ్స్ ఏదో నిర్మించాలనేది ప్రాజెక్ట్ ఏదైతే బ్యారేజ్ కట్టిరో దానికి బండ్స్ నిర్మించాలి. ముందల వెనకాల ఒక బండ్స్ కట్టి మళ్ళీ వాటర్ స్టోరేజ్ మొత్తం చూసి అది బండ్స్ కట్టాలనేది వాళ్ళు చెప్తున్నారు. రకరకాల వాళ్ళు టెక్నికల్గా చెప్పిన అంశాలు. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బ్యారేజ్ ఉంటే బ్యారేజ్కి ఇక్కడ ఒక బండు ఇట్లా కట్టి అందులో మొత్తం కూడా కాంక్రీట్ కానీ రాయి కానీ ఇట్లా వేసి కట్టాలనేది వాళ్ళు చెప్తున్న విధానం. వాళ్ళు చెప్తున్నారు, చాలా అద్భుతంగా చెప్పారు. సో అట్లాంటివి పాటించలేదు అనేది రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన అంశాలు. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఈ లోపాలకు కారణాలు ఎవరు? అధికారులు. ఇట్లా దాదాపు 40-50 మంది ఉంటారు కారణం. ఎందుకంటే అల్టిమేట్గా చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కింది స్థాయి నుంచి కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది కదా. కింది స్థాయి నుంచి సర్వే నుంచి ఎవరైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సర్వే చేసే నుంచి ఉంటుంది. అవి ఉన్నాయా లేవా, మరి ఇవన్నీ చేస్తే ఇవన్నీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేసింది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో ఎవరెవరు వస్తారు అనే దాని మీద అందరినీ లాగాల్సింది. ఇట్లా ప్రాజెక్టు లక్షల కోట్లు పెట్టి ఈ కూలిపోతే మరి ఇవన్నీ ప్రజాస్వామ్యం అయితే వృధా అయినట్టే కదా. సో కాబట్టి ఇవాళ వీళ్ళకున్న అధికారాన్ని ఉపయోగించి, అంటే ఉపయోగించంటే ఏదో బలవంతంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఇలా నిజాలు తెలిస్తే సరిపోతుంది. సో కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు మరి సిట్టింగ్ జడ్జితో జరిపిస్తారా, సిబిఐతో జరిపిస్తారా, మళ్ళీ ఏదో ఇప్పుడు సివిసి అంటున్నారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటున్నారు,
దాంతో జరిపిస్తారా, ఏదో ఒకటైతే విచారణ అయితే జరపాలి. జరిపితే వెంటనే కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా కొంత ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అన్న మాట మీద నిలబడ్డారు, వెంటనే కమిషన్ వేసారు, లేకుంటే విచారణకు ఆదేశించారు అనేది వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. సో ఆ టైంలో ప్రాజెక్ట్ కట్టడానికి ఒక 10 ఏళ్ళలో 12 ఏళ్ళలో 15 ఏళ్ళలో కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసాం. విదేశాల్లో ఏ రకమైనటువంటి టెక్నాలజీ అయితే యూజ్ అవుతుందో దాన్ని మన దగ్గర యూజ్ చేసాం కాబట్టి 5 ఏళ్ల లోపే అది పూర్తి చేయగలిగాము అనేది కేసీఆర్ సర్కార్ గతంలో కూడా చాలా చెప్పింది కదా. ఇప్పుడు నేనేమంటే శ్రీశైలం నాగార్జున సాగర్ కట్టడానికి అప్పుడు మీరు అన్నట్టు ఏ టెక్నాలజీ లేదు. అవును, ఎక్కువ అంటే పవర్ ఎక్కువ యూస్ అయింది. మనం ఎక్కువగా అంటే మనుషులే ఎక్కువ అందులో దిగి పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నీవు ఒక రాయి పేర్చాలన్నా మనుషులే పోయి పేర్చేది. సో ఇవాళ మీరు కాంక్రీట్ తయారు చేయాలన్నా మనుషులే తయారు చేసేది. కానీ ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్గా తయారవుతుంది, మనం కాదంటలేము. కానీ సమయం కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకు గతంలో శ్రీశైలం కట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన మన విజువల్ వీడియోస్ ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్లో వీడియోస్ ఉన్నాయి. అసలు నిజంగా కూడా ఎంత గమ్మత్తుగా అంత స్ట్రాంగ్గా అసలు మ్యాన్ పవర్తో అట్లా అంత స్ట్రాంగ్గా కట్టిరంటే అవి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్టులు. మరి అది దాదాపుగా ఒక 30-40 కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉంటుంది. శ్రీశైలం అయితే నాకు తెలిసి 30-40 కిలోమీటర్ల బ్యాక్ వాటరే ఉంటుంది. దాదాపు జోగులాంబ దాకా శ్రీశైలం నుంచి మొదలు పెడితే జోగులాంబ దాకా ఉంటుంది. నాకు తెలిసి 70-80 కిలోమీటర్లు ఉంటుందేమో. జోగులాంబ దాకా వాటర్ ఉంటుంది. అంత బ్యాక్ వాటర్ను తట్టుకొని డ్యామ్ నిలబడుతున్నది కదా. సో మరి ఎంత స్ట్రాంగ్గా కట్టారు. మరి ఉన్నది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉండొచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ ఉంటుంది, మరి ఎందుకు కుంగింది? కుంగడానికి కారణం ఒకటే, మనము పాయింట్ ఏదైతే బ్యారేజ్ పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ పాయింట్ సరైన పాయింట్ కాదు. ఒకటి, మీరు కట్టిన ఏదైతే సమయం కూడా తీసుకోలేదు. సమయం కూడా తీసుకోకపోవడం వల్ల ఇదంతా కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు కాదు, నిజమనే చెప్తున్నారు. ఆరోపణలను కూడా మనం చెప్పడానికి కూడా ఏం లేదు, నిజమనే వస్తున్నాయి. మరి అటువంటి శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఇన్ని సంవత్సరాలు నిలబడగలిగినాయి. నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్, ఇంకా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే ఇక ప్లేన్గా ఉన్నది. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ అంటే 2 గుట్టల మధ్యలో ఉంది. సో బలంగా పెట్టడానికి అక్కడ కట్టడానికి వీలుంది అనుకోండి. ఇంకా నాగార్జున సాగర్ ప్లేన్గా కూడా ఉన్నది, చాలా ఎక్కువ విడ్త్గా డ్యామ్ ఉన్నది. మరి అది ఎట్లా నిలబడ్డది? అది కూడా కొన్ని కిలోమీటర్ల బ్యాక్ వాటర్ ఉన్నది, విస్తారంగా వాటర్ ఉన్నది, ఇంకా దీనికన్నా ఎక్కువ స్టోరేజ్ వాటర్ ఉన్నది నాగార్జున సాగర్. సో ఎంత టెక్నాలజీ ఏది వచ్చినా మనం ఎంత దానిలో క్వాలిటీ ఉన్నది అనేది ఇంపార్టెంట్. క్వాలిటీ లేకుండా కరెక్ట్ టెక్నికల్గా మీరు అంశాలు చూసుకోకుండా కడితే ఏదైనా నువ్వు ఎంత అద్భుతమైన టెక్నాలజీ తెచ్చినా నిలబడదు. కాబట్టి ఈ టెక్నాలజీతో కట్టినాం, ఇది కట్టినాం అని చెప్పి దానికి ఏదో రంగులు పూసి అద్భుతంగా ఉన్నది బ్యారేజ్ అని చెప్పి ఎన్ని రోజులు దాన్ని మరి కొన్ని రోజులు దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా మార్చారు. ఆ టూరిస్ట్ స్పాట్ అంటే మామూలు స్పాట్ కాదు, మొత్తం అక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి కూడా బస్సులు పెట్టి చూయించి 2018 డిపార్ట్మెంట్ కూడా అప్పుడు స్పెషల్ బస్సులు పెట్టింది, ఒక ప్యాకేజ్. ఓకే, నేనేమంటే ప్రభుత్వాలు మంచి చేసినప్పుడు అది చూయించుకోవడంలో తప్పేం లేదు, చూయించుకోండి. ఇంకా మంచిగా ఫర్దర్గా కూడా మంచిగా ప్రజలకు చేయండి. కానీ మీరు చేసిన పని ఇట్లా అయింది కదా, అది మరి ఇలా టూరిస్ట్ అరే మనం చూసి వచ్చిన ప్రాజెక్ట్ కూలిపోయిందని ప్రజలంతా చర్చించుకుంటారు కదా. మీరు పెట్టిన ప్రజలతో మొత్తం బస్సులు పెట్టి చూపించిన ప్రాజెక్టు కూలిపోయిందంటే అదే ప్రజలు ఊళ్ళో గ్రామాల్లో చర్చించుకుంటారు కదా. సో మరి ఆ పరిస్థితి రాకూడదు కదా. మరి కట్టిన 4 ఏళ్లలో ఈ పరిస్థితి వచ్చిందంటే అందుకోసమే నేను చెప్తున్నాను, ఏదైనా ప్రాజెక్టు కట్టేటప్పుడు తొందరగా సమయం తీసుకోకుండా కడితే ఇట్లనే ఉంటాయి. ఇవి ఏ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు కడితే దాదాపు 14 సంవత్సరాలు పట్టిందంట ప్రాజెక్టు. కేవలం జూరాల అంటే అది 9 TMCల కెపాసిటీతో కట్టిన ప్రాజెక్టు అది దాదాపు 13 సంవత్సరాలు పట్టింది జూరాల ప్రాజెక్టు కట్టడానికి. సో మరి కాళేశ్వరం అంటే గోదావరి అంటే పెద్ద నది, అది విస్తారంగా అసలు ప్రవాహం మామూలుగా ఉండదు కదా. మరి అటువంటి ప్రవాహం వచ్చే గోదావరి నది మీద మీరు 3 సంవత్సరాల్లో కట్టడం అంటే ఇది దారుణం అసలు వాస్తవానికి చెప్పాలంటే. కాకపోతే ఇప్పుడు కట్టిర్రు అయిపోయింది, దాన్ని ఎట్లా నిలబెట్టాలి ఏందనేది ప్లాన్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేయాలి. ఇంకా అది నిలబడడానికి స్కోపు ఉందా లేదా అనేది దాన్ని అంచనా వేసి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మేడిగడ్డ లాగా అన్నారం ఉంది, సుందీల కూడా అట్లాగే డిజైన్ ఉంది కాబట్టి అప్పుడు ఆ టైంలో కూడా వాటి మీద కూడా డౌట్లు వచ్చినాయి. మేడిగడ్డ కింది కాబట్టి ఈ రెండు ఏమవుతాయి అనేది వచ్చింది ఆల్రెడీ. అది అన్నారమా అది సుందీలన్న ఆల్రెడీ బుడగలు వచ్చినాయి, అవి కూడా కొన్ని వచ్చినాయి కదా. అయితే నేను ఏమంటే ఇప్పుడు ఉన్నదాన్ని అయితే ఎట్లయినా నిలబెట్టాలి. ఆ నిలబెట్టడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది ప్రభుత్వం వెంటనే సమీక్ష జరిపి దానికి కావాల్సిన చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే కట్టిన దాన్ని మనం వృధా కానియకూడదు, అది ప్రజలకు ఉపయోగపడంగా విధంగానే
ప్రయత్నం అయితే జరగలేదు. ఓకే, వీళ్ళకు కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ఆ ప్రాజెక్టును కాదని రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు వచ్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఇలా కొంత పూర్తి అయినాయి. కానీ కొత్త ఆయకట్టు ఏం లేదు ఇందులో. వాస్తవానికి కూడా కొత్త ఏదో ఇది స్థిరీకరణకు మాత్రమే ఉపయోగపడదు, కానీ న్యూ ఆయకట్టు అనేది పెద్దగా ఏం లేదు. నాకు తెలిసి వేలలోనే ఉంది, లక్షల్లో అయితే లేదు. ఇప్పుడు వీళ్ళు ప్రాణహిత చేవెళ్ళను మళ్ళీ పునర్ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఓకే, అది పైనంగా వచ్చే ప్రాజెక్టు, అది ఎల్లంపల్లి వరకు వస్తుంది, అది ఉపయోగపడచ్చు, ప్రారంభించిన నష్టం ఏం లేదు. కానీ దీన్ని కూడా నిలబెట్టుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయాలనేది మా యొక్క ఆలోచన. ఎస్, ఇప్పుడు ఎల్ఎన్టీ ఎందుకని తప్పించుకుంటోంది? అప్పుడు డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయిందని ఇప్పుడు చెప్పడం ఎందుకు? అక్టోబర్ 21 ఎప్పుడైతే కూలిపోయిందో, అక్కడ కుంగిపోయిందో, ఆ టైంలోనే మేము ఉంటాము, మేము పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి ఎల్ఎన్టీ 2 నెలల కాలంలో, అంటే ప్రభుత్వం మారిపోయింది కాబట్టి తప్పించుకుంటుందా ఏంటి? అక్కడ ఏం జరిగింది? అంటే ఒకటి ఉండొచ్చు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, ఎవరు వస్తారో తెలియదు. ఎల్ఎన్టీకి కూడా ఒకటి తిరిగి మేమే వస్తామని చెప్పి ఒక భరోసా కేసీఆర్ గారు ఎల్ఎన్టీకి కల్పించవచ్చు. కానీ ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఏదున్నా అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పకూడదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రజల తీర్పు ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. కానీ అట్లాంటి సంస్థ ఎన్నికలప్పుడు ఓడి చెప్పి ఎన్నికల తర్వాత ఓడి చెప్తే వాళ్ళ క్రెడిబిలిటీ తిప్పుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు చెప్పారు కాబట్టి ఇప్పుడు చేయాల్సిందని ఈ ప్రభుత్వం కూడా వెంబడిస్తుంది. ఎందుకంటే మీరు చెప్పిన మాట మీద నిలబడండి, ఇప్పుడు మళ్ళీ కాదంటే కుదరదని ఈ ప్రభుత్వం కూడా పట్టుబడుతుంది, జనరల్గా పట్టుబడుతుంది. ఇప్పుడు 600 కోట్లు పెట్టి కట్టాలి, మళ్ళీ వెచ్చించాలంటే ప్రభుత్వం బడ్జెట్ ట్రెజరీ నుంచే తీయాలి కదా. ఇప్పుడు ఉన్న బడ్జెట్ ఇప్పటికే అన్ని ఏ డిపార్ట్మెంట్ చూసినా అప్పలపాలైందని చెప్తున్నారు. మళ్ళీ 600 కోట్లు మళ్ళీ వీళ్ళు కలిపి పెట్టాలంటే అది ప్రభుత్వానికి కొంత పూడ్చుకోవడానికి మరింత నష్టమే కదా. సో అందుకోసం వాళ్ళు కట్టాలి, ఖచ్చితంగా మీరే దీన్ని పునర్నిర్మించాలని చెప్పి ఎల్ఎన్టీకి ఆదేశాలు ఇస్తున్నారు. కానీ ఎల్ఎన్టీ ఆ రోజు ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రెజర్తో చెప్పినట్టుగా ఉన్నది. ఎందుకంటే వీళ్ళు తిరిగి మళ్ళీ అధికారంలో వస్తే మనకే ఇబ్బంది అని ఎల్ఎన్టీ అనుకోవచ్చు, అనుకొని వాళ్ళ వైపు వాళ్ళ పాట పాడవచ్చు. కానీ ఇలా అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు మేము చేయలేమని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. లేకుంటే ఏమైనా ఇద్దరి మధ్యలో, ప్రభుత్వం మధ్యలో ఎల్ఎన్టీ మధ్యలో ఏమైనా గతంలో ఏమైనా ఒప్పందం ఇట్లా జరిగిందో, ఏదైనా నువ్వు కడతా అని చెప్పు, తర్వాత ఎట్నో దీన్ని అడ్జస్ట్ చేస్తామని చెప్పి ఏదో ఇంటర్నల్గా డిస్కషన్స్ అయితే ఉంటాయి కదా, అట్లా ఏమైనా జరిగి ఉంటే ఉండొచ్చు. సో ఆ విధంగా ఎల్ఎన్టీ కంపెనీ ఏమైనా చెప్పి ఉండొచ్చు. సో ఇవన్నీ జరిగి ఉండొచ్చు కాబట్టి ఇలా ఎల్ఎన్టీ మళ్ళీ ఇప్పుడు ఏంది 600 కోట్లు మన ఎత్తున వస్తే ఏడా అనేది ఎల్ఎన్టీ భావించవచ్చు. కానీ ఏదైనా ఎల్ఎన్టీకి ఇందులో విపరీతంగా లాభాలు అయితే వచ్చుంటాయి. అందుకే వాళ్ళకు వచ్చిన పర్సంటేజీ, వచ్చిన లాభాలతో నష్టమేం లేదు. ఇలా ఓసారి నష్టం కూడా జరుగుతుంది, ఏజెన్సీలకు నష్టాన్ని కూడా భరించాలి, ఇంకో దాని లాభాలు వస్తాయి. కాబట్టి ఎల్ఎన్టీ కట్టాలనేది కూడా మా యొక్క డిమాండ్. సో ఇప్పుడు కుంగిన తర్వాత మీతో పాటుగా రిటైర్డ్ ఇంజనీర్లు ఎప్పుడైతే ఆ అధ్యయన వేదిక ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండ్రో, మళ్ళీ మీరు వెళ్ళి చూసొచ్చిండ్రా అసలు ఆ కండిషన్ ఇప్పుడు ఎట్లుంది? అంటే అప్పుడైతే పోనీయలేదు, ఆడికి ఎవరిని వదిలేదు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే పర్మిషన్ తీసుకొని, రాహుల్ గాంధీ ఓన్లీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇద్దరే పోయొచ్చారు. అదేదో ఆ పలుకు కూడా చూపిస్తే దాని కూడా పెద్ద విమర్శలు, ఎక్స్పాన్షన్ పెడతానే అన్నారు. అది కానీ ఎక్స్పాన్షన్ పెడితే ఎంత నాకు చెప్పింది రిటైర్డ్ ఇంజనీర్ అంటే 1.5 ఇంచ్ కన్నా ఎక్కువ ఉండదని చెప్పారు. ఆ విడుతు ఎక్స్పాన్షన్, ఆ విడుతు. కానీ అది దాదాపుగా ఫీట్ వరకు, హాఫ్ ఫీట్ వరకు అయితే ఉన్నట్టయితే ఉంది. సో అది కుంగింది స్పష్టంగా కనపడ్డది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీస్తారేమో అని అనుకుంటున్నాం. పోయి రావాలి, మేము కూడా పోయి రావాలి, రిటైర్డ్ ఇంజనీర్తో కూడా ఒక టూర్ అయితే వేసి రావాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకెవరు పోయినా ఏది పోయినా ఇప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించిన మొత్తం కూడా సమగ్రంగా విచారణ అయితే జరగాలి. విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇందులో ఎవరున్నా సరే, అందులో ఆనాటి ముఖ్యమంత్రిది ఉన్నా, మంత్రిది ఉన్నా, లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీది ఉన్నా, ఈఎన్సీ మరి మురళీధర్ రావు, అప్పుడు ఆదిత్యనాథ్ ఎవరు ఉన్నట్టుంది, మురళీధర్ రావు ఉన్నారా, ఆయన ఈఎన్సీ ఉన్నాడు మురళీధర్ రావు. సో వీళ్ళెవ్వరు ఉన్నా వీళ్ళందరినీ కూడా నిజంగా కూడా బాధితులు వీళ్ళే అయితే కారణమైతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ శిక్ష అయితే పడాలి. బాధ్యత తమదే అని గతంలో ఎల్ఎన్టీ చెప్పింది. అయితే ఆ చెప్పే అధికారం ఆ ఉద్యోగికి లేదు. ఒకవేళ ఆ లోపం ఏమైనా కట్టడంలో లోపం ఉంటే, కట్టడ నిర్మాణంలో లోపం ఉంటే, అంటే బేస్ కరెక్ట్ ఉండి అంతా కరెక్ట్ ఉండి నిర్మాణంలో లోపం ఉంటే మాత్రం వాళ్ళను బాధ్యతగా చేయాలి. ఏది బాధ్యత చేసినా అల్టిమేట్గా ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్మెంటు కన్సర్న్ మినిస్టరు, అధికారులదే ఉంటుందండి. ఎక్కువ అధికారులది, ఎక్స్పర్ట్స్దే ఉంటుంది. ఎక్స్పర్ట్స్ ఆధారంగానే ప్రభుత్వం నడుస్తుంది. సో కాబట్టి ఎక్స్పర్ట్స్ మరి దాని ఏమైనా మరి ఆ రోజులో ఏమైనా డిసెంట్ వ్యక్తం చేసిరా, వద్దని వ్యక్తం చేసిరా, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏమైనా మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నా కూడా వీళ్ళు కట్టిర్రా, అట్లాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్, మినిస్టర్ ఇద్దరు మాత్రం శిక్ష పడుతుంది. దీని మీద చర్యలు ఉంటాయి అని నేను అనుకుంటున్నాను.
సో బీజేపీ ఎందుకు ఇప్పుడు మాట్లాడుతోంది? సిబిఐ ఎంక్వైరీ చేయించాలి, గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే దీనికి సంబంధించినటువంటి ఒక సమీక్షలు జరిగాయని, ఇప్పుడు అవినీతి జరిగింది అంటూ ఆ సిబిఐ కోసం ఎందుకు పట్టుపడుతోంది బీజేపీ? అంటే సిబిఐ అయితే వాళ్ళ చేతిలో ఉంటుందని అనుకుంటున్నారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కదా. మరి అట్లా ఏమన్నా అది కొంచెం డిఫరెంట్. అంటే ఇది కొత్తగా రఘునందన్ రావు గారు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడితే ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అన్నకు కూడా ఫోన్ చేయాలి మీ, ఎందుకంటే ఇంటర్వ్యూ తర్వాత ఆయనతో మాట్లాడాలి. ఎందుకు సిబిఐ కోరిన అనేది మనం కూడా సమాచారం తీసుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఏదైనా మాట్లాడిందంటే దాంట్లో ఇంటెన్షన్ ఉంటుంది. మరి స్పీడ్గా చేసి కేసీఆర్ మీద దూకుడుగా వ్యవహరించాలనుకున్నారా, లేకుంటే కేసీఆర్ని ఏమైనా సేవ్ చేయాలనుకుంటారా తెలియదు. బీజేపీ ఇప్పుడు ఆలోచన కేసీఆర్ గారి పట్ల బీజేపీ ఆలోచన ఎట్లా ఉందనేది మనకు తెలియాలి. ఎందుకంటే మొన్నటి వరకు ఒక ఆలోచన, నెక్స్ట్ ఎందుకంటే ఎన్నికలు, ఎందుకంటే ఒకే తీరుగా విధానాలు ఉండవు, ఎప్పటికప్పుడు మారుతుంటాయి ఏ పార్టీకైనా, అది బీజేపీకైనా కాంగ్రెస్కైనా. సో కాబట్టి ఇప్పుడు బీజేపీకి కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ ఎట్లా ఉంది ఆలోచన, లేకుంటే లోక్సభ ఎన్నికల్లో పొత్తులో పోదాం అనుకుంటున్నారా, లేకుంటే లోక్సభ ఎన్నికల వరకు బీఆర్ఎస్ని ఇంకా పూర్తిగా ఏమైనా లేకుండా చేసి మనమే ముందుకు రావాలి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరగాలనుకుంటురా. ఇవన్నీ కూడా మనకి ఇట్లాంటి బీజేపీ యొక్క ఆలోచనలు, వారి యొక్క వ్యూహము, ఇంటెన్షన్ తెలియాల్సిన అవసరం ఉన్నది. సో అవి తెలిస్తే వాళ్ళు సిబిఐ ఎందుకు కోరిరు ఏంటి అనేది మనకు కూడా ఒక అంచనా వేసుకొని ఒక విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లేటెస్ట్గా రఘునందన్ రావు గారు మాట్లాడారు కాబట్టి మనం ఆయన దానే సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీయింగ్ అడ్వకేట్ కాబట్టి చాలా ఆయన మాట్లాడినంటే రకరకాలుగా అర్థాలు ఉంటాయి, తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఎల్ఎన్టీ తప్పించుకోవడానికి దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అసలు అప్పుడు ఈఎన్సీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఇవన్నీ అయిపోయాయి అనే దాంతో పాటుగా ఇప్పుడు బీజేపీ రఘునందన్ రావు చెప్తున్నటువంటి మాట కూడా, ఆ టైంలో ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉన్నారో ఆ ఉన్నతాధికారుల్ని బదిలీ చేయకండి, ఇంకో డిపార్ట్మెంట్లోకి బదిలీ చేయకండి, యాజ్ ఇట్ ఈస్గా అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ అలాగే ఉంచండి, ఇంక్లూడింగ్ ఇంజనీర్లు అనే మాట కూడా రఘునందన్ రావు అంటున్నాడు. అంటే అది మార్చాలా వద్దా అనేది ప్రభుత్వం ఇంట్రెస్ట్. రఘునందన్ రావు గారు లేకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తే కుదరదు కదా. మరి వాళ్ళని పెట్టడం వల్ల లాభం ఏంటి, దాని లాభం ఏందో కూడా చెప్పాలి కదా. ఏమన్నా అంటే నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా ఆ విషయాలు కూడా అడ్వైజ్ చేయాలి ప్రభుత్వానికి. నాకు తెలిసి వాళ్ళే ఉంటే అన్నీ మారే అవకాశాలు కూడా ఉంటుంది, వ్యవస్థ మారే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను కూడా మార్చే అవకాశాలు కూడా ఉంటాయి అదే డిపార్ట్మెంట్లో ఉంటే. అదొక పెద్ద ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం చాలామందిని చూస్తున్నాం, ప్రభుత్వము మారిన తర్వాత చాలామంది ఓఎస్డీలు అన్నీ కూడా ఇది ఫైల్స్ అన్నీ కూడా చాంబర్ మాయం చేసిర్రు, దాన్ని ఇది ఫైర్ అంటే మంట పెట్టి దాన్ని అంటు పెడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో అట్లాంటి సంఘటనలు 2-3 జరిగినాయి అని చెప్తున్నారు డిపార్ట్మెంట్. కాళేశ్వరం అది ఏదనే చెప్పు, ఇంకా మనం పేర్లు ఎందుకు కానీ ఇవి డిపార్ట్మెంట్లో కొన్ని 4-5 డిపార్ట్మెంట్లో జరిగిందని చెప్తున్నారు. మరి అదే డిపార్ట్మెంట్లో పాత వారినే పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి ప్రాజెక్టులు కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్లో జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచనను బట్టి ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ మీద ఎట్లా కన్సర్న్ చూపబోతుంది, ఏం చేయబోతుంది, విచారణలకు ఆదేశిస్తున్నారు. ఇప్పుడు సివిల్ సప్లైలో ఏదో పెద్ద ఎత్తున అప్పులు జరిగినాయి అంటున్నారు, 80,000 కోట్ల అప్పులు అంటున్నారు. అప్పులు ఎందుకు జరిగినాయి ఏంది కథ, దానికి లెక్కలు చెప్పాలంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దానికి లెక్కలు చెప్పాలి కదా, 80,000 కోట్లు ఎవరు తిన్నారు ఏంది కదా, మొత్తం జనమే తిన్నారా? సివిల్ సప్లై అంటే మొత్తం పౌర సరఫరాలకు సంబంధించిన అంత సామాగ్రి. మరి ఈ సామాగ్రి వస్తు సామాగ్రి అంతా కూడా ప్రజలే తినరా? 80,000 కోట్లు అప్పులు తెచ్చి అది మరి అప్పులు తెచ్చి పెట్టిరని అంటున్నారు. ఎవరు తిన్నారు అనేది తేలాలి. ఉత్తమ్ కుమార్ అయితే చాలా సీరియస్గా చెప్తున్నారు, ఇది ఏంది ఎవరు చెప్పాలి లెక్క అంటున్నాడు. చూడాలి మరి ఆ లెక్క ఎవరు చెప్తారు ఏందని. కాబట్టి అధికారులను మార్చడం వల్ల ఏం జరిగింది ఏందని అందరూ ఐఏఎస్ అయినప్పుడు అడ్మినిస్ట్రేటివ్స్ వాళ్ళంతా అన్నీ అర్థమైపోతుంది. ఈ ఒక డిపార్ట్మెంట్ రాగానే వాళ్ళకి కొత్తగా ఏం కాదు, వాళ్ళకు ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా అన్నీ చూడగలరు. సో వెంటనే మార్చడం వల్ల ఇంట్లో ఏం జరిగిందో వాళ్ళు కొంత చూడగలిగిన వారు, వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు ఐఏఎస్లు వేసుకొని ఇరిగేషన్లో డిపార్ట్మెంట్లో కానీ వేసుకొని కొంత ఏం జరిగింది, అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది, మిగతా ప్రాజెక్టులో ఏం జరిగింది, పెండింగ్ ప్రాజెక్టులు ఏమైనాయి, పాలమూరు రంగారెడ్డి ఏమైంది, ఇట్లాంటి ప్రాజెక్టుల మీద ఒక సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వమంటే అద్భుతంగా ఇవ్వచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళ పాత వాళ్ళే ఈఎన్సీ మురళీధరరావుని ఏమంటే ఏమిస్తాడు? ఆయన రిటైర్డ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది, దాదాపు 10 ఏళ్ళు అయిందేమో అనుకుంటా ఆయన రిటైర్డ్ అయ్యి. ఆ రిటైర్డ్ అయిన ఇంకా పని చేయించుకోవడం కరెక్ట్ కాదు కదా, ఇంకా కరెక్ట్ కాదు కదా. చాలామంది ఉన్నారు కదా వరుసలో, ఈ వరకల్లా 4-5 ఈఎన్సీలు అయిపోయేవాళ్ళు. ఈఎన్సీలు కాకుండా 10 ఏళ్ళు ఒకే ఈఎన్సీని పెట్టుకోవడం వల్ల వచ్చేవారికి ఏంది, ప్రమోషన్ వచ్చే వాళ్ళందరూ కూడా ఆ ఈఎన్సీ పదవి కాకుండానే రిటైర్డ్ అయిపోయి ఉంటారు కదా. ఇది మరీ అన్యాయం కదా. సో కాబట్టి ఇట్లాంటి తప్పిదాలు చేయకూడదు, మళ్ళీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ప్రభుత్వం ఇష్టం అది.
సో ఇప్పుడైతే హైకోర్టుకు వెళ్ళారు, టీపీసీసీ నుంచి నిరంజన్ అయితే వెళ్ళారు, అక్కడ పిటిషన్ వేశారు. మేడిగడ్డ అక్కడ మహదేవ్పూర్లో పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఫిర్యాదుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని 2 వారాలు అయితే వాయిదా పడింది. కాకుంటే పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు అయితే అడిగింది. అయితే ఒకటి కొన్ని విచారణలు ఎట్లా జరుగుతాయంటే ఒక అంశం మీద ఎవరైనా అన్యాయం కానీ అవినీతి కానీ జరిగింది అనుకున్నప్పుడు కోర్టులను ఆశ్రయిస్తారు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా ఎంక్వైరీ జరగాలంటే ప్రభుత్వం అనుమతి లేకుండా ఎంక్వైరీ జరగడానికి లేదు, సిబిఐ కానీ. అవి ఏమైతాయంటే ఒక్కోసారి సిబిఐకి ఏమైనా పూర్తి స్థాయిలో పూర్తి రిపోర్ట్ ఇస్తే ఆ సిబిఐ కూడా కోర్టును ఆశ్రయించి మేము దీని మీద విచారణకు వెళ్ళాలనుకుంటాం, మీరు కోర్టు ద్వారా అనుమతి కోరుతారు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అనేది ఏం లేదు కదా, వీళ్ళది కాదు కదా ఇప్పుడు అవినీతి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అంది. కాబట్టి ఈ ప్రభుత్వం అనుమతి వీళ్ళే ఆదేశిస్తా అంటున్నారు. ఓకే, ఒకవేళ కోర్టుకు పోతే కోర్టు ఆదేశించింది అనుకో, ఇంకా దానికి అన్ని కార్యం ఒకటేసారి అయిపోయినట్టు అయిపోతుంది కదా. కాబట్టి మరి అది కోర్టు మరి ఏం చెప్తుంది చూడాలి, వాయిదా వేసినట్టు కదా ఏం చెప్తుంది మనం చూడాలి. ఏదైనా ఈ ప్రభుత్వమే చిత్తశుద్ధితో ఉంది కదా, మరి వీళ్ళే విచారణకు ఆదేశిస్తాం అంటున్నారు. కోర్టు అనేది అది వస్తే అదనంగా ఇంకా బలం అనుకోండి, ఏముంటుంది. సో ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిట్లలో కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అనేటువంటి ఒకటి వస్తోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు పెడతామనేటువంటి ఉత్సాహం కూడా అసెంబ్లీలో పెడతా ఉంటారు, సర్కార్ చూపిస్తోంది. ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అయితే ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అనేక హామీలు అయితే ఇచ్చింది, 6 గ్యారంటీ స్కీమ్స్ అని హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఓకే, 6 గ్యారంటీస్ మేము 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అమలు చేయడానికి ఆల్రెడీ 2-3 గ్యారంటీస్ కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఉచిత బస్సు, 2-3 ఆరోగ్యశ్రీకి సంబంధించి మిగతావి కూడా రన్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా మేనిఫెస్టోలో చాలా పెట్టారు కదా. అవును, 6 గ్యారంటీ స్కీమ్లో ఉన్నటువంటి సబ్ గ్యారంటీలే ఇంకా మేనిఫెస్టోలో చాలా పెట్టారు కాబట్టి అవి 5 ఏళ్లలో పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. 5 ఇయర్స్లో వాళ్ళ టర్మ్ అయిపోయే వరకు అవి ఆ మిగతా మేనిఫెస్టోలు ఉన్నాయి, అమలు చేయాలి. సో ఇవన్నీ అమలు చేయాలంటే ఇంకా మాకు ఎంత సమయం పడుతుంది, ఎట్లా సమయం పడుతుంది చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలది ఉంటుంది. ఎందుకంటే శ్వేతపత్రం అసలు ఏమున్నది, ప్రభుత్వంలో ట్రెజరీలో ఎంత డబ్బు ఉన్నది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏందనేది ప్రభుత్వం రాగానే ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే దాదాపుగా 5 లక్షల కోట్ల అప్పులే ఉన్నాయి. సివిల్ సప్లైనే 80 కోట్లు, విద్యుత్ శాఖలో అప్పులే ఉన్నాయి. అటు అన్ని రకాలుగా ఇప్పుడు ఇరిగేషన్లో అప్పులే ఉన్నాయి. ఇరిగేషన్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు తెచ్చారు, అవి కూడా దాదాపు 85,000 కోట్లు తెచ్చారు. అది కాళేశ్వరం ప్రాజెక్టుగా కాళేశ్వరం కార్పొరేషనే. ఇవన్నీ కూడా అప్పులు ఉన్నాయి. కాబట్టి ఇన్ని అప్పులు ఉన్నాయి, మనకు ఇంత ఆదాయం వస్తుంది, ఇంత మనకు జనరల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, జీతాలు కానీ మొత్తం కూడా మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా జనరల్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తే అరే రాష్ట్ర పరిస్థితి ఏంది, ఇన్ని రోజులేమో మనం మిగులు బడ్జెట్ ఉంది, ధనిక రాష్ట్రము ఇవన్నీ అని చెప్పుకున్నాం. అంటే వచ్చినాడు ధనిక రాష్ట్రమే, రాష్ట్రం వచ్చినాడు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది వీళ్ళు వివరించుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకోసమే వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం శాఖల వారీగా అని చెప్తున్నారు. దాని అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారు ఇస్తారని కూడా అంటున్నారు. మరి అది ఏమేం అసలు ఓన్లీ అప్పుల మీదే ఇస్తారా, ఇరిగేషన్లో జరిగిన అంశాల మీద కూడా ఇస్తారా, ఏది ఇస్తారా అనేది ఆ పవర్ ప్రజెంటేషన్ మనం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడే చూడాల్సి ఉంటుంది. సో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంతా నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల మీదే జరిగింది. సరే, నిధులకి సంబంధించి, నీళ్లకు సంబంధించి అవకతవకలు ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నప్పుడు నియామకాల మీద కూడా బోల్డని హోప్స్ రేవంత్ మీద పెట్టుకున్నారు. ఏం జరుగుతుంది, తీసుకొస్తారా, ఎప్పుడు వస్తుంది అనేది, మెగా డిఎస్సీ ఎప్పుడు అనౌన్స్ చేశారు. ఈ 3 అంశాల మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందా, ఏం చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు 3 అంశాలు, ఇప్పుడు నియామకాలకు సంబంధించి వాళ్ళకు కొంత క్లారిటీతోనే ఉన్నట్టుంది. ఎందుకంటే అసలు నిజంగా ఖాళీలు ఎల్లు ఉన్నాయి అనే దాని మీద గవర్నమెంట్ తీసుకుంటుంది, ఇస్తారు, ఆ లెక్కలు ఇస్తారు. దాదాపుగా 1,80,000 మొత్తం మీద ఏదో ఉద్యోగాలు ఉన్నాయి. టీచర్స్ కావచ్చు, రకరకాల పోస్టులు, వివిధ రకాల డిపార్ట్మెంట్స్ కావచ్చు, అన్నీ కలిసి 2 లక్షల ఉద్యోగాల వరకు భర్తీ చేస్తాను. వాళ్ళు ముందే ఒక అంచనా వేసుకున్నారు. అటో ఇటుగా మొత్తం మీద ఉద్యోగాల భర్తీ విషయంలో వాళ్ళు మొత్తం మీద ఒక క్యాలెండర్ని రిలీజ్ చేసి 1 ఇయర్ లోపల అన్నారు. దానికి 90 రోజులు 100 రోజులు అనలేదు. సో 1 ఇయర్ లోపల మేము ఫిలప్ చేస్తామని చెప్పి పేపర్లో కూడా యాడ్ కూడా ఇచ్చారు. కొన్ని యాడ్ కూడా చూస్తే మనకు కొంత ఇది జాబ్ క్యాలెండర్ యాడ్ రూపంలో ఇచ్చారు, ఎట్లా వస్తాయి డేట్లతో సహా ఇచ్చారు. కానీ అవి చూస్తుంటే నిజంగా ఫిలప్ చేస్తారని అయితే నమ్మకం ఉన్నది. అది పెద్ద ఇష్యూ కూడా కాదు.
ఎందుకంటే రిటైర్డ్ అయ్యే వాళ్ళు రిటైర్డ్ అవుతున్నప్పుడు ఉద్యోగాల భర్తీ చేయడం అనేది ఇబ్బంది కాదు. నియామకాల విషయంలో ఎటువంటి ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చిత్తశుద్ధి దానికి కావాల్సింది. ఉద్యోగాలు ఇవ్వాలన్నా వద్దా అనేది ప్రభుత్వం అనుకున్న చిత్తశుద్ధి. అది చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాల ఉద్యోగాలు ఎంతే. కానీ ప్రభుత్వ ఉద్యోగాలతోనే మొత్తం కూడా నిరుద్యోగత పోదు కదా. సో నిరుద్యోగం పోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. సో ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పిస్తారు, పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ఏముంటాయి? ఉపాధి అవకాశాలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ వస్తున్న ఇండస్ట్రీలకు సంబంధించి ఎట్లా తెలంగాణ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే వాస్తవానికి కూడా ఈ హైదరాబాద్లో ఉన్న కంపెనీలు అన్నీ చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూనే కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కంపెనీల్లో ఉండొచ్చు, ఉన్న కంపెనీలు కానీ ప్రైవేట్ రంగంలో చాలామంది 1 కోటి మందికి పైగా పనిచేస్తున్నారు. నిజంగానే 1 కోటి మందికి పైగా పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలలో మొత్తం వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయ్యే ఉంటే ఒక్కరు కూడా నిరుద్యోగి ఉండరు. ఒక్కరు కూడా ఉండరు. మొత్తం మాది 3.5 కోట్ల జనాభాలో ఇంట్లో 18 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలైతే ఎవరు ఉద్యోగాలు చేయరు కదా. మొత్తం కొట్టుకుంటే మొత్తం 2.5 కోట్లే కదా ఉద్యోగాలు. కొన్ని అందులో ఓల్డ్ ఏజ్ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉద్యోగాలు చేయరు కదా. వాళ్ళు 80-70 లక్షలు ఉంటారు కదా. మీరు మొత్తం కొట్టుకుంటే ఉద్యోగాలు చేసే సంఖ్య కూడా తెలంగాణ రాష్ట్రంలో 1.5 కోటి కన్నా ఎక్కువ ఉన్నారు ఉద్యోగాలు. కానీ మరి వ్యవసాయం చేసే వాళ్ళు దాదాపు 60% ఉన్నారు కదా. వ్యవసాయం విడిచిపెట్టకుండా వచ్చేవారు లక్షల మంది ఉన్నారు కదా. సో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు విపరీతంగా ఉన్నాయి, కానీ అవి తెలంగాణ వాళ్ళకు రావట్లేదు. ఇది చాలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా సరే ఇది గమనించి తెలంగాణ వారికి ఉద్యోగ కల్పన ఎట్లా కల్పించాలి అనేది. ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవన్నట్టు కాదు, కానీ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్స్ ఎట్లా చేసి ఏ విధంగా ఒక కంపెనీలో మీ కంపెనీకి ఎటువంటి మ్యాన్ పవర్ అవసరం ఉన్నది, మేము ఎట్లా మీకు ఉద్యోగాలకు మా మ్యాన్ పవర్ని ఇవ్వాలి, తెలంగాణ మ్యాన్ పవర్ అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళని ఇవ్వాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో ప్రభుత్వం దృష్టిలో ఉంటే దానికి ఒక ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ దృష్టిలో పెట్టుకుంటే నేను చెప్పిన లెక్కల ప్రకారం, ఎందుకంటే మనం మీకు తెలిసిన ప్రకారం ఎంత 4 కోట్ల కన్నా జనాభా అయితే ఉండదు కదా. సో ఇందులో ఉద్యోగాలు చేసే వాళ్ళ సంఖ్య ఎంత అనేది కూడా ఆలోచించాలి. నిరుద్యోగులు ఎంతమంది ఉందని ఆలోచించాలి కదా. సో వ్యవసాయం చేసే వాళ్ళు కొంతమంది పక్కా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, రారు వాళ్ళు బయటికి రారు, వాళ్ళు వ్యవసాయమే చేసుకుంటారు. సో ఈ ఉద్యోగాల కల్పన పెద్ద ఇష్యూ కాదు, కానీ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఎట్లా కల్పించాలనే దృష్టి చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఉంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. సో చాలా ఇప్పుడు ఐటీ కంపెనీలు ఉన్నాయి, మనం పోదాం. ఇప్పుడు మనం ఏది హైటెక్ సిటో లేకుంటే గచ్చిబోలో అటు కంపెనీలకు పోదాం. సో ఒక్కొక్క కంపెనీలలో 1000-1500 మంది ఐటీలో, ఒక కంపెనీలో 1000-1500 మంది పనిచేస్తున్నారు అనుకోండి సపోజ్. అందులో నీకు 100 మంది కన్నా 50 మంది కన్నా తెలంగాణ వాళ్ళు లేరు. మొత్తం నార్త్ ఇండియా అంటే నేను వాళ్ళు చేయొద్దని నేను అనట్లేదు. మ్యాన్ పవర్ లేనప్పుడు నార్త్ ఇండియన్స్ నుంచి తీసుకోవచ్చు, పక్క రాష్ట్రాల్లో స్కిల్ అక్కడి నుంచి తీసుకొని కంపెనీలు డెవలప్ కావాలని స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకొని కంపెనీ డెవలప్ చేసుకుంటారు. ఏమి లేని వాళ్ళని తీసుకొని కంపెనీ అయితే మూతేసుకోడు కదా. సో ఆ మన దగ్గర స్కిల్ ఏది స్కిల్ లేదో ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు మనం మ్యాన్ పవర్ని ఇవ్వాలి, తెలంగాణ నుంచి ఇవ్వాలి. సో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఐటీ ఉద్యోగాలు విపరీతంగా చాలామంది ప్రతి ఒక్కరు ఇంజనీర్ చేస్తారు, పిల్లలు ప్రతి ఒక్కరు ఇంజనీర్ చేస్తారు. కానీ ఇంజనీర్ చేసి ఏం చేయాలనో ఏ కంపెనీకి పోయి జాబ్ చేయాలనో అర్థం కాని డైరెక్షన్ అయితే ఉండదు. సో కాబట్టి అట్లాంటి ఇన్స్టిట్యూట్సే ఓన్లీ ఇన్స్టిట్యూట్స్ పెట్టి కంపెనీని కన్సర్న్ అయ్యి ఆ కంపెనీలో మాట్లాడాలి, మీకు ఎటువంటి మ్యాన్ పవర్ మీకు అవసరమని మనం అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టి డెవలప్ చేసి మనం వాళ్ళకి ఇస్తే మీకు నిరుద్యోగం అనేది ఉండదు. దీని మీద ఎవరు దృష్టి పెట్టకుండా మేము అమెరికా పోయినాం, అమెరికా పోతే విపరీతమైన పెట్టుబడులు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి 100 కోట్లు 1000 కోట్లు వచ్చినాయి. కేటీఆర్ గారు రోజు ప్రకటిస్తుంటే రోజు మనం పేపర్లో చూస్తే లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణ. వచ్చినాయా రాలేదు కానీ పేపర్లు అయితే వచ్చినాయి. పోనీ అందులో నేను ఏమంటే 10% వచ్చినాయి అనుకోండి, 100% మాట్లాడితే 5% వచ్చినాయి అనుకోండి. ఈ 5% ఆ పెట్టుబడులు వచ్చి కంపెనీలు పెట్టినా నిరుద్యోగం ఉండదు. కానీ అందులో తెలంగాణ వాళ్ళు లేరు. అది దాని మీద మాత్రం ఎప్పుడు దృష్టి పెట్టలేదు. దానికి ఏమనంటే ఇప్పుడు దానికి ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలి, దానికి మేనిఫెస్టోలో పెట్టమని గతంలో ఆ ప్రభుత్వాలను కూడా కోరినరు, వాళ్ళు పట్టించుకోలేదు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది మేనిఫెస్టోలో పెట్టారు, 75% తెలంగాణ వారికి ఉద్యోగాల కల్పనకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాము. ఆ చట్టం ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఇంకా 2-3 రాష్ట్రాల్లో ఉంది. ఆ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి కొంతమంది చాలామంది, అంటే మేము కూడా వినతి పత్రం ఇచ్చినాము, కొంత ప్రైవేటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టోలో పెట్టాలంటే పెట్టారు. వాళ్ళు ఇలా 70%
తెలంగాణ వాళ్ళకు అవకాశాలు కల్పించే విధంగా చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అది ఏది యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారి సభ సమక్షంలో ప్రకటించారు. సో అది చట్టం తెచ్చితే మీరు ఏమంటే చట్టం తెచ్చి అక్కడ పడేస్తే ఆ చట్టం చూపించుకొని అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేనో లేకుంటే ఎవరో స్థానికులో ఇట్లనే సంఘాలో లేదో మరి మీ కంపెనీలో ఎంతమంది తెలంగాణ ఉన్నారు ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను అంతటా తెలంగాణ వాళ్ళు అవసరం లేదు. ఓ మెడికల్ షాపులో కిరాణా షాపుల్లో ఇందులో తెలంగాణ వాళ్ళు ఉండాలి, ఇందులో చట్టం తేవాలని మనం చెప్పట్లేదు. ఒక కంపెనీలలో మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అందిపుచ్చుకున్న కంపెనీలు మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేసి తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా యొక్క డిమాండ్. ఎస్, మనతో పాటుగా నిరంజన్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నిరంజన్ గారు, ఎస్ నిరంజన్ గారు, మీ ఆడియో కొంచెం మ్యూట్లో ఉందండి, మీ ఆడియో వినిపించట్లేదు. ఎస్ అండి, ఇప్పుడు వినిపిస్తోందండి. మీకు కొంచెం ఫ్రేమ్ కొద్దిగా సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఎస్ అండి. సో హైకోర్టు ఏమందండి మీరు వేసినటువంటి పిటిషన్, దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు యాక్చువల్గా కొన్ని విషయాలు దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వాలి. ఎస్ ప్లీజ్. అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ దగ్గర అక్కడ లోపాలు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది విజిట్ చేసిన తర్వాత నవంబర్ 1 నాడు అనేది వారు డిజైన్ లో నిర్మాణంలో లోపాలు ఉన్నాయనేసి స్టేట్ గవర్నమెంట్ కి ఒక లేఖ రాయటం జరిగింది. దాని తర్వాత మేము 3వ తారీఖు నాడు మేము ఒక లేఖ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు, ఎలక్షన్ కమిషన్ కు, డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక లేఖ రాయటం జరిగింది. అప్పట్లో ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి అందుకే ఎన్నికల కమిషన్ కు లేఖ రాయటం జరిగింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకొనేసి సరిదిద్దే కార్యక్రమాలు చేయాలనేసి సిఓ వికాస్ రాజ్ గారు 7th నవంబర్ నాడు చీఫ్ సెక్రటరీ గారికి ఒక లేఖ రాయటం జరిగింది, మా ఫార్వర్డ్ చేసుకుంటూ. దీనిపై ఎంబడే తదుపరి చర్యలు తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి చర్యలు అనేది గత ప్రభుత్వంలో తీసుకోవటం జరగలేదు. ఎటువంటి చర్యలు వారు తీసుకోవటం లేదు కాబట్టి మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫీస్ ఢిల్లీలో ఉంది కాబట్టి మేము ఢిల్లీ హైకోర్టుకు అప్రోచ్ అయితే అది నవంబర్ 21 నాడు ఢిల్లీ హైకోర్టులో పరిశీలనకు రావడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు అనేది మాకు చెప్పింది ఏమిటంటే తెలంగాణ హైకోర్టులోనే ఈ విషయం ప్రస్తావిస్తే బాగుంటుంది అనేసి వారు మాకు సూచిస్తే మేము దాన్ని చేసేసి నవంబర్ 25 నాడే మేము తెలంగాణ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేయడం జరిగింది. ఇవాళ ఈ రోజు కొత్తగా దాఖలు చేసింది కాదు అది. తర్వాత 25వ తారీఖు నాడు మేము పిటిషన్ దాఖలు చేస్తే ఈ రోజు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ బెంచ్ మీదకి రావటం జరిగింది. ఈరోజు ప్రభుత్వ తరపు నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు సమయం కావాలంటే హైకోర్టు అనేది 15 రోజుల సమయం అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అది హైకోర్టు పరిధిలో ఉన్నది ఈ అంశం. ఓకేనా? సో ఇప్పుడు సిబిఐ విచారణ కూడా పట్టుబడుతున్నారు. ఎక్కడైతే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదైందో దాన్ని సిబిఐ కూడా మార్చాలనేది, దాని మీద హైకోర్టు ఎలా రెస్పాండ్ అయిందండి? దాని మీద ఇంకా ఏం డీటెయిల్ గా డిస్కషన్ అనేది దాని మీద ఏం జరగలేదు. అయితే అప్పుడులే అక్కడ ఎస్పీ ప్రకటన చేసినప్పుడు 1 గంటలోనే 2 ప్రకటనలు చేయడం జరిగింది. ఒక ప్రకటనలో ముందు సుమారు 6 గంటల ప్రాంతంలో చేసిన ప్రకటనలో అక్కడ ఎటువంటి సాబటేజ్ జరగలేదన్నమాట ఫస్ట్ చెప్తే, మళ్ళా 7 గంటల ప్రాంతంలో ఇచ్చిన ప్రకటనలో వాళ్ళు ఏంటంటే సాబటేజ్ కోణంలో కూడా కేసు బుక్ చేయడం వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ 2 వ్యత్యాసాలు ఎందుకు రావటం జరిగింది, ఎవరి ఒత్తిడి మేరకు ఎస్పీ అనేది స్పందించి ఆ ప్రకటనలో మార్పు చేసిండు, ఇది కూడా తేలాల్సింది. ఒక సంఘటన జరిగిన తర్వాత మేడిగడ్డ దగ్గర ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంతవరకు అనేది ఇరిగేషన్ అధికారులు దిద్దుబాటు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజే ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది ఇది ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, ఎల్ఎన్టీ వారే బాధ్యత వహించి చేస్తారనే మాట వారు చెప్పడం జరిగింది. తర్వాత
ఎల్ఎన్టీ వారు కూడా చెప్పడం జరిగింది, దాని యొక్క రిపేర్స్ మేమే చేస్తామని చెప్పడం జరిగింది. అదే మాటను కేసీఆర్ గారు కూడా చెప్పడం November 28 నాడు ఏదో వారు కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఎల్ఎన్టీ స్టాండ్ లో ఎందుకు మార్పు వచ్చింది, ఎందుకు ఉదాసీనత అనేది అప్పుడున్న ప్రభుత్వం ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబించింది? తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఏ రకంగానైతే స్టెప్స్ తీసుకున్నారు ఈ 4-5 రోజుల్లోనే, అదే రకంగానే అప్పట్లోనే అప్పుడున్న గవర్నమెంట్ అనేది ఆ స్టెప్స్ తీసుకుంటుంటే సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుండే. ఇప్పటి వరకు కూడా ప్రజలకు స్పష్టత లేదు. అసలు అక్కడ ఏం జరిగింది, లోపాలు ఏమున్నవి, అది అసలుకులే కొందరిలో అసలుకులే ఆ మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ బ్యారేజ్ అనేది ఇప్పుడు అసలుకులే ఉపయోగంలో ఉండే పరిస్థితులు లేదన్న మాట చెప్తా ఉన్నారు. సో అది వాస్తవంగా కాదు, అది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదే విధంగా సుమారు 800 కోట్ల వరకు అనేది రిజర్వ్ బ్యాంక్ వరకు వివిధ ఏజెన్సీస్, బ్యాంకింగ్ ఏజెన్సీస్ అనేది ఏది వీళ్ళకి డెట్స్ ప్రొవైడ్ చేసింది. అందుకే రిజర్వ్ బ్యాంక్ కూడా మేము కోరింది ఏంటంటే మీరు దీనిపై దర్యాప్తు చేపట్టాలి, ప్రజాధనం అనేది అందులో ఉపయోగించడం పడేది, ఎక్కడైనా అవినీతి జరిగితే దాన్ని కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉందన్నమాట మేము స్పష్టం చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు 2 వారాల్లో నివేదిక ఇవ్వాలి కంప్లీట్ గా అంటూ హైకోర్టు చెప్పింది. ఎవరిని నివేదిక ఇవ్వమంది, ఎల్ఎన్టీనా లేకుంటే ప్రభుత్వానా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్నా? అంటే ఇప్పుడు ఆర్డర్ లో ఏం చెప్పిందో ఇంకా స్పష్టంగా రాలేదు. నాకు తెలిసినంత వరకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు 15 రోజుల సమయం జవాబు ఇవ్వటానికి కోరేది. ఓకే, 15 రోజుల గడువు అనేది ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. సో ఈ రోజు ఎల్ఎన్టీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు నిరంజన్ గారు హైకోర్టులో. సమయం కోరింది మాత్రం అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరిండ్రు. మిగతా అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన వారు ఒకరితోనామా సబ్మిట్ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఎల్ఎన్టీతో ఏమైనా మాట్లాడారా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందండి? మీరు పిటిషన్ వేశారా హైకోర్టులో అన్నప్పుడు? కాదు, వ్యక్తిగతంగా మేము మాట్లాడే సమస్య ఉండదు అది ఎవరితో కూడా. మేములే ప్రభుత్వ పరంగానే దానిపై యాక్షన్ కావాలని కోరుతున్నాం. ప్రభుత్వం అనేది గతంలో ఉన్న ప్రభుత్వం స్పందించని కారణాన చీఫ్ సెక్రటరీకి అనేది సిఓ వికాస్ రాజు గారు లెటర్ రాసిండు November 7th తదుపరి యాక్షన్ తీసుకోమని. దాని మీద చీఫ్ సెక్రటరీ గారు ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది దాని మీద ఇనిషియేటివ్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఇండివిజువల్ గా ఏ డిపార్ట్మెంట్ అనేది క్వశ్చన్ చేయటం అనేది సమస్య ఉత్పన్నం కాదు. మేము ఏది చేసినా కానీ త్రూ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి త్రూ గవర్నమెంట్ మరియు హైకోర్టు ద్వారానే మేము ముందుకెళ్తాం. సో ఇప్పుడు బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది. రఘునందన్ రావు ఒక కీలకమైనటువంటి డిమాండ్ చేశారు, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి అనేటువంటి మాట. అసలు దోషి ఎవరో బయటపడుతుంది అంటూనే 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కాళేశ్వరంపై ఒక సమీక్ష జరిగింది. 160 టీఎంసీలతో 12 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా ప్రతిపాదన చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేది. ఇప్పుడు ఏంటంటే రఘునందన్ గారు వారు మేధావులు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కూడా. ఇప్పుడు హైకోర్టు పరిధిలో అనేది ఈ అంశం ఉంది. ఇవాళ నుంచి హైకోర్టు పరిధిలోకి వచ్చింది. ఏ నిర్ణయం అయినా కానీ హైకోర్టు యొక్క తీర్పు ప్రకారం వాళ్ళ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. అయితే 2-3 రోజుల క్రితమే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది, సిట్టింగ్ జడ్జితో అనేది పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామనే మాట చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు అల్టిమేట్ గా ఏ నిర్ణయం తీసుకుని ఏ విధంగా సూచిస్తే, ప్రభుత్వానికి సూచిస్తే, ఏ విధంగా మాకు సూచిస్తే మేము ఆ విధంగా ఫర్దర్ మూవ్ అవుతాం. సో నిరంజన్ గారు, మీరు కూడా వెళ్ళి చూసొచ్చారా మేడిగడ్డ ఎక్కడ 2 PS కుంగిపోయాయి అనుకున్నప్పుడు అక్కడ ఏ లోపం జరిగింది, ఎందువల్ల అయింది అనేది? అంటే వ్యక్తిగతంగా నేను పోయి చూడలేదు, కానీ ఎవరైతే అక్కడ ఉన్నవారు ఉన్నారో మా ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు అనేది అక్కడ ఉన్నారు, వారు అక్కడ పోయి చూడటం జరిగింది. వారు కూడా బాధితులు, అక్కడ ఈ డ్యామేజ్ తోటి వారు కూడా బాధితులు. వారులే మాకు అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ఏవైతే లోపాలు ఉన్నావో ఆ లోపాల గురించి అనేది రిపోర్ట్ చేయడం జరిగింది.
సో ఓవరాల్గా అక్కడ ఏ లోపం ఉందని మీరు అనుకుంటున్నారండి? నిర్మాణ పరంగా నాణ్యతాపరమైనటువంటి లోపాలు ఉన్నాయా, లేకుంటే డిజైన్ పరంగానే లోపం ఉంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు కేసీఆర్ గారే చెప్పడం జరిగింది, బీఆర్ఎస్ వారు చెప్పడం జరిగింది. మొత్తం కాళేశ్వరం డ్యామేజ్ కు సంబంధించి రూపకల్పన చేసిందే కేసీఆర్ గారు అనే మాట ఆయన చెప్పడం జరిగింది గతంలో. వారు బీఆర్ఎస్ వారు చెప్పడం జరిగింది. సో ఆయన చేసిన డిజైన్ లో ఇప్పుడు లోపాలు కనబడుతున్నాయి. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. వాళ్ళు నిపుణులు. అందుకు ఆడియో మ్యూట్ అయిందండి. మాట చెప్పడం జరిగింది. ఇంకో విషయం వినబడుతుంది ఏంటంటే, అసలు దానికి మొత్తానికి రిపేర్ చేసే పరిస్థితే లేదు. మొత్తం మేడిగడ్డ ఆ బ్యారేజ్ కు సంబంధించి మొత్తం అది వేస్టేజ్ కిందనే పోతుంది అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫర్దర్ నీటిపారుదల సౌకర్యాలకు ఎటువంటి వినియోగ యోగ్యంగా ఉండే పరిస్థితి లేదనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి నిపుణులు అనేది దాని మీద ఎంబడే స్పందించి దానిపై వాస్తవాలు ఏందో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సుమారుగా 2 నెలలు కావస్తున్నా కానీ గత ప్రభుత్వం నిద్రమత్తులో ఉన్నందుకు, అధికారులు నిద్రమత్తులో ఉన్నందుకు ఇప్పటి వరకు కూడా వాస్తవ పరిస్థితులు ఏందనేది ప్రజలు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. సో కేవలం మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే సాగునీటి రంగానికి లేకుంటే నీటిపారుదల కోసం ఉపయోగపడదా, లేకుంటే మిగిలినటువంటి అన్నారం సుందిల్లా బ్యారేజీలు కూడా ఉపయోగపడవా? వాటిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచన చేస్తున్నట్టు కనబడుతుంది. ఎస్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి సమీక్షలో మాత్రం ఎల్ఎన్టీ ప్రతినిధులు చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటిది ఒక క్లారిటీ అయితే, డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయిపోయింది, నిర్మాణం గురించి మాత్రమే మాకు తెలుసు, డిజైన్ గురించి మాకు తెలీదు అనేటువంటి మాటలు. సో ఎవరి నుంచి అది రాబట్టే ప్రయత్నం చేస్తారు? అక్కడ లోపం జరిగింది లేకపోతే డిఫెక్ట్ అనేది ఉంది అనుకున్నప్పుడు నేను పేపర్లో చూసినంత వరకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ సమావేశంలో ఎల్ఎన్టీ వారిని ప్రశ్నించడం జరిగింది. డిజైన్ లో లోపాలు ఉన్నాయనే విషయాన్ని మీరు ప్రస్తావనకు తీసుకురాకుండా మీరు వర్క్స్ ఎట్లా చేశారనే క్వశ్చన్ అనేది వారు చేయటం జరిగిందనేసి పత్రికల్లో నేను చూశాను. అది చాలా వ్యాలిడ్ పాయింట్ అది. సో వారు ఇది కూడా ప్రశ్నించడం జరిగింది, మీ ఎల్ఎన్టీలో నిపుణులు లేరా, ఎక్స్పర్ట్స్ లేరా, ఇంత పెద్ద సంస్థ అనేసి కూడా వారు ప్రశ్నించడం జరిగింది. సో ఎల్ఎన్టీ సంస్థ కూడా చేతులు ఎత్తేయడానికి వీలు లేదు. ఎల్ఎన్టీ సంస్థ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళు ఒక నిర్మాణాన్ని చేపట్టినప్పుడు అక్కడ ఏమైనా లోపాలు ఉంటే ఆ లోపాలను కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి, ఆ డిజైన్ లో ఏమైనా లోపాలు ఉంటే ఆ డిజైన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చేసి సవరించే ప్రయత్నం చేయాలి. సవరించే ప్రయత్నం చేయకుండా అధికారులే డిజైన్ లోపాలు ఉన్న డిజైన్ ఇచ్చిండ్రు, మేము దాన్ని అనేది అదే విధంగా నిర్వహించమనేసి తమ బాధ్యత నుంచి వారు తప్పించుకోలేరు. సో ఇప్పుడు 2 నెలల కాలం అవుతుంది. అక్టోబర్ 21న కుంగిపోయింది, 2 PS కుంగాయి అనుకున్నప్పుడు 2 నెలల కాలం ఎందుకు ఈ జాప్యం జరిగింది, కాలయాపన ఎందుకు జరిగింది అనుకుంటున్నారు మీరు? అది కేసీఆర్ గారిని అడగాలి, కేటీఆర్ గారిని అడగాలి. ఎల్ఎన్టీ ఏం ఆన్సర్ ఇస్తోందండి? ఇప్పుడు ఎల్ఎన్టీ ఫస్ట్ చెప్పింది కదా, వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళనే మేము బాధ్యత వహిస్తాము, మేమే పునర్నిర్మాణం చేస్తామని చెప్పింది జనరల్ మేనేజర్ అనుకుంటా. ఇప్పుడు ఎందుకంటే కేటీఆర్ గారు కూడా బహుశా November 28 నాడు వారు చిట్ చాట్ లో ఏదో మాట్లాడుకుంటూ చెప్పింది, బాధ్యత అంతలే ప్రజల మీద ఏం భారం పడది, ఎల్ఎన్టీ సంస్థనే మోస్తుందన్న మాట చెప్పిండు. ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ మేము మోయమన్నప్పుడులే కేటీఆర్ ఎందుకు కామ్గున్నాడు? అసలు ఆ సమస్యపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఇప్పటి వరకు కూడా ఏం మాట్లాడినట్టు నాకైతే తెలియదు. సో ఇందులో ఎవరెవరిని ప్రతివాదులుగా లాగుతున్నారు? మీరైతే పిటిషన్ వేశారు, కేవలం ఎల్ఎన్టీయేనా, గత సర్కారు మినిస్టర్లు వీళ్ళందరూ ఉంటారా అందులో? ఇప్పుడులే ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీని కూడా మేము అందులో
పేర్కొనడం జరిగింది. ఓకే. డ్యామ్ సేఫ్టీ అథారిటీని, రిజర్వ్ బ్యాంకును, అదే విధంగా ఇతర సంస్థలు, దీంతో లింక్ ఉన్నటువంటి ఏవైతే సంస్థలు ఉన్నావో, అంటే ఈ బ్యారేజెస్ నిర్మాణానికి సంబంధించి నేషనల్ లెవెల్ ఏవైతే అథారిటీస్ ఉన్నావో వాళ్ళని కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చడం జరిగింది. సో పర్యావరణ శాఖతో పాటుగా ఎవరైతే స్ట్రక్చర్ స్టెబిలిటీకి సంబంధించి సర్టిఫికెట్లు ఇవన్నీ ఇచ్చారో వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అవును, అంటే వాళ్ళందరి యొక్క సమాధానం కూడా అవసరం ఉంటుంది, ప్రజలకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ 15 రోజుల కాలం సరిపోతుందంటారా మీకు పూర్తి వివరాలు అందించడానికి హైకోర్టుకి? మా దగ్గర ఉన్న సమాచారం అందించాల్సిందిలే గవర్నమెంట్ తరఫున, సమాచారం అందించాల్సింది ఎల్ఎన్టీ తరఫున, సమాచారం అందించాల్సింది సేఫ్టీ అథారిటీ, ఎవరైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నారో వాళ్ళు. ఆల్రెడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే లేఖ రాసిందో ఆ లేఖకు ప్రతిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు రాస్తుంటూ ఏమి లోపాలు లేవంటూ మాట చెప్పడం జరిగింది. దానికి ప్రతిగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక లేఖ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కు రాయటం జరిగింది. ఏవి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయలేదు, వాస్తవంగా ఉన్న విషయాలను చెప్పడం జరిగిందన్నమాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్లీ 2-3 రోజుల కింద వారు మరొక లేఖ రాయటం జరిగింది. మీరు మొత్తం అక్కడ నీటిని తొలగించేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము మళ్ళొక్కసారి వచ్చి పరిశీలించాలనుకుంటున్నాం అన్నమాట కూడా చెప్పడం జరిగింది. దానికనేది రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా అక్కడికి వెళ్ళి చూస్తామన్న మాట వారు చెప్పడం జరిగింది. టెక్నికల్ గా ఏవైతే లోపాలు విషయాలు ఉన్నావో దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం, స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం, ప్రజలకు అసలు విషయాలు తెలపాల్సినటువంటి బాధ్యత నిపుణుల మీద ఉన్నది. మేము మాత్రం ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది. అయితే ఇప్పుడు 15 రోజుల కాలం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులకి జాతీయ హోదా ఇవ్వలేదు, నిధులు కేటాయించలేదు అని కేసీఆర్ సర్కార్ చెప్పినప్పటికి కూడా అక్కడ పర్యావరణ శాఖ అనుమతులతో పాటుగా మిగతా అనుమతులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం అయితే కేటాయించింది. అందులో ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళ స్వయంగా చెప్తారు కదా, ల్యాబ్ సేఫ్టీ అథారిటీ కూడా కోర్టుకు చెప్తుంది. అవును, లోపాలు ఉన్నావో వాళ్ళు చెప్తారు. అదే విధంగా ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్పాలనో వాళ్ళు చెప్తుంది. ఇవన్నీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మళ్ళీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యలో వాళ్ళ కన్వెన్షన్స్ లో విభేదాలు ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి. అదేంటో ముందుకు వస్తే తెలుస్తుంది కదా, కోర్టు అబ్జర్వ్ చేస్తుంది కదా. ఎస్. సో మీరు కరెక్ట్గా ఎన్నికల ముందే రైతు బంధుకు సంబంధించి కూడా ఈసీ దగ్గరికి వెళ్ళారు, దాన్ని ఆపేలా చేశారు అనేటువంటి పర్టికులర్గా ఒక కామెంట్ కావచ్చు, ఆరోపణలు అనేవి మీ మీదే వచ్చాయి కదా అప్పుడు కూడా? కాదండి, ఇప్పుడు ఒకటి ఏంటంటే స్పష్టంగా ఈ విషయంలో ఒక క్లారిటీ అవసరం ఉంది. రైతు బంధుకు వ్యతిరేకంగా లేము, ముందే చెప్పాం. మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు కూడాలే ఎలక్షన్ కమిషన్లు నోటిఫికేషన్ షెడ్యూల్ రాకముందే ఎలక్షన్ కమిషన్ ను కలిసినప్పుడు వాళ్ళు రైతు బంధును ఆపమని ఎప్పుడు కోరలేదు. రైతు బంధు ఇచ్చేది ఏందో ఈ షెడ్యూల్ వచ్చే ముందే ఏమని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు ఎట్లయితే ఎలక్షన్ డేనే పోలింగ్ డే నాడు పడ్డదో ఆ విధంగా కాకుండా చూడమని వారు చెప్పడం జరిగింది. అయితే చివరకు 3-4 రోజుల ముందనేది ఎలక్షన్ కమిషన్ అనేది వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఒక నిబంధన కూడా ఉంది, ఎలక్షన్ పర్పస్ గా యూజ్ చేసుకోవద్దు అన్నమాట చెప్పడం జరిగింది. వీరు హరీష్ రావు గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ టీవీలో మేము చూడటం జరిగింది. ఇక ఈ మంగళవారం నాడు మీరు మార్నింగ్ లేసేసి స్నానం చేసేసి రెడీ అయ్యేసి మీరు టిఫిన్ చేసే లోపల మీ ఫోన్లు మోగుతాయి, మీకు రైతు బంధు అమౌంట్ అనేది బ్యాంకులో పడ్డదని మెసేజ్ వస్తుంది అనేసి వారు చెప్పినది.
ఎలక్షన్ కమిషన్ అనేది పొలిటికల్ పర్పస్ కు ఎలక్షన్ పర్పస్ కు యూజ్ చేసుకోవద్దు ఈ అంశాన్ని అని చెప్పిన తర్వాత ఆయన మాట్లాడటం జరిగింది. దానికి బాధ్యత హరీష్ రావు గారిదే, బీఆర్ఎస్ గారి. మేము కేవలం నేను ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాసింది, ఆయన టీవీ ఛానల్లో ఆయన మాటలు మాట్లాడిన తర్వాత మీరు వారిని ఎలక్షన్ పర్పస్ కు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఈ రైతు బంధు అంశాన్ని ఉపయోగించకుండా చూడండి. మేము ఎక్కడ కూడా రైతు బంధును పడే రైతు బంధును రైతులకు జరిగే లాభాన్ని ఆపమని ఎక్కడా కోరలేదు. కానీ వారు కాంగ్రెస్ ను బ్లేమ్ చేయాలని, నన్ను బ్లేమ్ చేయాలని వాళ్ళు మీటింగ్ లో కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు కూడా నా పేరు తీసుకునేసి ప్రచారం చేసి నాకు పబ్లిసిటీ ఇచ్చింది వాళ్ళు. నేను ఇమ్మడే రిజైండర్ ఇచ్చాను వాళ్ళకు. నేను ఇచ్చిన లేఖల్లో ఎక్కడైనా రైతు బంధు ఆపమని మేము అడిగామా? కేవలం ఇంతనే కోరాము. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవద్దని చెప్పడం జరిగిందో అలా వాడుకోకుండా చూడండి అని మాత్రం చెప్పడం జరిగింది. అవును, ఆ విధంగా లేఖ రాయటం తప్పు కాదా? అసలు వాళ్ళే అత్యుత్సాహంతో పోయేసి వాళ్ళే రైతులకు నష్టం చేసింది వాళ్ళు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకి న్యాయం జరగాలి అంటే, నష్టం చేయకుండా చూడాలి అంటే రైతు భరోసా, సో అది ఎప్పటిలోగా అరుగుతుంది అనుకుంటున్నారు మీరు? దీనికి కూడా లెక్కలు చెప్తున్నారా, లేకుంటే దీన్ని పెండింగ్ లో పెడుతున్నారా? అంటే ప్రభుత్వం అనేది అన్ని విధాల ఆలోచనలు చేస్తా ఉన్నారు. త్వరితగతిన మా మేనిఫెస్టోను, మా 6 గ్యారెంటీస్ అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలపటానికి గాను 2 రోజులు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసేసి ఆర్థిక పరిస్థితులపై ఒక శ్వేతపత్రం కూడా పబ్లిష్ చేయబోతున్నారు మా ప్రభుత్వం. పబ్లిక్ అనేది అన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. మా కమిట్మెంట్ అయితే ప్రజలకు, అన్ని వర్గాల వారికి, రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు అందరికీ లాభం, మహిళలకు అందరికీ లాభం చేయాలనే ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. మా కమిట్మెంట్ తప్పకుండా అదే విధంగా ఉంటుందన్నమాట మనం చేస్తాం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. రెగ్యులర్గా వచ్చేటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. సో వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక లోపాలని ఎత్తి చూపడానికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గతంలో పెట్టుకుంది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందా? బోల్డన్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. నిరంజన్ గారు మాట్లాడినటువంటి రైతు భరోసాతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా ఫర్దర్గా కూడా ఈ 5 ఏళ్ల కాలం కూడా. డెఫినెట్గా, ఎందుకంటే ప్రభుత్వం గతంలో కూడా మేము బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఎక్కడ కూడా మేము వ్యక్తిగతంగా మాట్లాడలేదు. కేసీఆర్ ఇట్లా, కేటీఆర్ ఇట్లా, లేకుంటే హరీష్ రావు ఇట్లా అని ఎక్కడ కూడా వ్యక్తుల మీద ఎక్కడ మాట్లాడలేదు. ఏదున్నా ఇష్యూస్ మీదనే, పాలసీల మీదనే మేము ఇష్యూస్ మీద కరెంట్ అఫైర్స్ ఏదైనా వస్తే, ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూని ఎవరు టేకప్ చేయకుండా అది అట్లే ఉంటే ఏం చేశారంటే దాన్ని కొంత తీవ్రతరం కదిలించి ముందుకు ఇచ్చి వదిలేస్తే అందరూ పొలిటికల్గా మాట్లాడుకునేవాళ్ళు. అంటే మేము ఎందుకు చెప్తున్నానంటే ధరణి ఇష్యూ కూడా చెప్పుకోవాలి. ధరణి ఇష్యూ ఎవరు మాట్లాడనప్పుడు, ధరణి ఇష్యూ కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తామనే స్థాయికి రావడానికి కారణం కూడా మేమే. నేను గర్వంగా చెప్పుకోగలను. దీనికి కారణం ఏంటంటే ఒక నరసింహారెడ్డి అని అతను ఈ ధరణి ఇష్యూస్కు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయన్న. ధరణి వచ్చిన తర్వాత చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. యాక్టివిస్ట్ ఆయన ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఆయన ఏమన్నాడు, ఇది ఇష్యూస్ను పెద్ద చేయాలి, మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని ఆయన మా దగ్గరికి వచ్చాడు, అధ్యయన దగ్గరికి వచ్చాడు. అసలు ఏంది ధరణి ఇష్యూస్ ఏందని అడిగినాను. ఏమి అని అడిగితే మొత్తం ఇన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఆయన ఒక కాగితం మీద రాసుకొని వచ్చి చెప్పిండు. ఇట్లా కాదు, మనము కొంత రియాల్టర్స్ కూడా ఇబ్బంది అంటే నేను రియాల్టర్స్తో పెట్టను అని చెప్పిన. రియాల్టర్స్తో అయితే నేను పెట్టను, రియాల్టర్స్ అంతా రకరకాల వాళ్ళు ఇబ్బంది అంటే వాళ్ళ కోసం మనం పని చేయమని చెప్పిన తర్వాత రైతులు కూడా ఇబ్బంది పడుతుంటే నిజంగా ఉంటే ఆ రైతులు ఎవరో బాధితులను పట్టుకురా అని చెప్పిన. బాధితులు పట్టుకొచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక 50 మంది బాధితులతో, ధరణి బాధితులతో రైతులతోని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది. సో అక్కడి నుంచి ఇష్యూ పెరిగిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న దామోదర రాజేశ్వరం దాన్ని గెస్ట్గా పిలిచడము, ఇష్యూస్ మరి మీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు దీని అంటే మా పార్టీలో చర్చిస్తాం, కమిటీ వేసుకుంటాం అని చెప్పిండు.
పోయిండు, వాళ్ళ పార్టీలో చర్చించిండు, కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకొని ధరణి ఇష్యూను వాళ్ళ పార్టీలో కమిటీ చేసిన తర్వాత వెంటనే బీజేపీలో పెద్ద చర్చ జరిగింది. అందరూ ధరణి మీద మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఇట్లా ఇష్యూను మనము దాన్ని వదిలేయడం రాజకీయ అల్టిమేట్గా మనం చేయడం కొంతనే, కానీ ఫైనల్గా రాజకీయ పార్టీలు ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు రేపైనా ఇప్పుడు మీరు అనేది గత ప్రభుత్వంలో అన్ని అంశాల మీద చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మనం ఏంటంటే అవకాశం ఇవ్వాలి. కనీసం రాగానే నువ్వు అది ఎట్లా ఇది ఎట్లా అంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళే డెడ్ లైన్లు పెట్టుకున్నారు, వాళ్ళే డెడ్ లైన్ పెట్టుకున్నారు. 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు. మిగతా మేనిఫెస్టోకి సంబంధించి కనీసం మాకు 1 year కావాలన్నారు. 1 year కాకపోయినా ఏ ప్రభుత్వానికి అయితే 7 నెలలు సమయం అయితే ఖచ్చితంగా ఏది అడగకుండా మనం ఉండడానికి 7 నెలలు అయితే సమయం అయితే ఇవ్వాలి. ఏమైనా చిన్న సమస్యలు వచ్చినప్పుడు దీన్ని మీరు చూడాలి, మీ దృష్టికి తీసుకురావాలని చెప్పడంలో అన్న తప్పులేదు, చెప్తాం కూడా. అంటే దానికి రౌండ్ టేబుల్స్ పెట్టి చర్చించాల్సిన అవసరం లేదేమనుకున్నా కొంత 6 నెలలు 7 నెలలు అయితే సమయం ఇవ్వాలి. నిజంగానే ఈ 6 గ్యారెంటీలు 1 సంవత్సరం దాకా కూడా ఫుల్ఫిల్ చేయకపోతే డెఫినెట్గా ప్రశ్నించాలి, డెఫినెట్గా సమావేశాలు పెడతాం. ఎస్, నియామకాలకు సంబంధించి కూడా ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాము అనేటువంటి మాట జాబ్ క్యాలెండర్లో ఇచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. జనరల్గా ఏమైందంటే ప్రభుత్వాలు రావాలనుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తుంటారు, నేను కాదను, కానీ 2 లక్షల ఉద్యోగాలు 1 yearలో వేస్తామని వాళ్ళ బలంగా చెప్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం అంతా బలంగా చెప్తున్నారు, మంత్రివర్గం చెప్తున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. వేస్తే మంచిదే, కానీ నేను ఏమంటానంటే 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వేసినా హ్యాపీ. నేనేమంటున్నా హ్యాపీ. మీరు మొదటగా ఒక 1 yearలో 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేయగలిగితే మళ్ళీ వచ్చే 1 yearలో 1,00,000 ఉద్యోగాలు, మొత్తం 3 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు వేసినా హ్యాపీ. కానీ మీరు సంవత్సరంలోనే వాళ్ళు జాబ్ క్యాలెండర్గా పెట్టుకొని క్యాలెండర్ రిలీజ్ చేశారు కాబట్టి వేస్తే సంతోషము. సో అవకాశం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు వేయాలన్నా ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళే రిజైన్ చేశారు. ఇప్పుడు బోర్డు నియామకం జరగాలి. బోర్డు నియామకం జరుగుతుంటే వాళ్ళు కూడా ఒక స్కెడ్యూల్ పెట్టుకోవాలి, ఎట్లా ఏంది అనే దాని మీద పెట్టుకోవాలి. దీనికంతా కూడా ఒక సమయం పడుతుంది. ఎట్లా లేదన్నా 2-3 నెలల సమయం పడుతుంది. వాళ్ళు వచ్చి కూర్చొని ఒకవేళ ఈ వారం 10 రోజుల్లో నెల రోజుల్లో వేసినా వాళ్ళు కూడా వచ్చి కూర్చొని ఎట్లా ఏమేమి ఉన్నాయి, ఎందులో ఏ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి అనే దాని మీద ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ కొన్ని డిఫరెంట్గా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలామంది ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకొని ఎగ్జామ్స్ నిర్వహించడం ఒకే రోజు 4-5 ఎగ్జామ్స్ పెడతారు. ఇది అన్యాయం కదా. సో ఒక్కొక్క ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని ఉద్యోగాలకు కూడా 4-5 చోట్ల అప్లై చేస్తారు. చాలా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటారు. ఒక ఉద్యోగం రాకుండా ఇంకో డిపార్ట్మెంట్ ఇట్లా అప్లై చేసుకుంటూ పోతారు. కానీ అన్నీ కొన్ని ఉద్యోగాలు ఒకే రోజు 4-5 ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. 1 weekలో కూడా పెడుతుంది. నెలకు ఒకటి పెట్టండి, ప్రిపేర్ అవుతారు కదా. సో అట్లా ఒక డిపార్ట్మెంట్ నెలకు ఒకటి పెట్టుకుంటే వారు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా వెసులుబాటు కల్పించినట్టు ఉంటుంది. సో ఇట్లాంటి స్కెడ్యూల్ వాళ్ళు క్యాలెండర్ కూడా పెట్టుకోవాలనేది వచ్చే నూతన బోర్డు ఏదైతే టీఎస్పీసీ బోర్డు ఉందో వాళ్ళు కూడా ఇట్లా పెట్టుకోవాలనేది వారు కూడా సూచన అనుకోండి, సలహా అనుకోండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ రెడ్డి గారు. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల అధ్యయన వేదిక ఏం చేస్తుంది, ఎలాంటి పోరాటాలు చేస్తుంది, ఉద్యమాలు చేస్తుందా, రౌండ్ టేబుల్ పెట్టుకుంటుందా, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ విత్ వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ నిరంజన్ గారు అండ్ మేడిగడ్డ ప్రాజెక్ట్. ఏం జరుగుతుంది, మునుగుతుందా, తేలుతుందా, ఏం చేస్తారు? అయితే రెగ్యులర్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్స్ మీద మనం డిస్కషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.